హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ టు దిస్ థర్స్డేస్ ఫ్రీక్వెన్సీస్. నేను మీ హరీష్ దాసర్లా. ఈ యొక్క ఇవాళ మన జూమ్ మీటింగ్ హోస్ట్ నేనేనండి. అంతేకాకుండా ఈ యొక్క హీలీ కంపెనీలో నేను వర్కింగ్ డైరెక్టర్గా ఉన్నాను, మీ యొక్క టెక్నికల్ ట్రైనర్ అనమాట. సో మెనీ పీపుల్ ఓవర్ హియర్, చాలా మంది అయితే ఉన్నారు. ప్రతి ఒక్కరికి వామ్ వెల్కమ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. పేరు పేరున ప్రతి ఒక్కరికి వామ్ వెల్కమ్ అయితే చెప్తున్నాను. యా, హియర్ వి గో. క్విక్ గ్లాన్స్ అయితే చేస్తున్నాము. ప్రతి వారం గురువారాలు మనము ఈ యొక్క హీల్ బ్లూ యాప్ అడ్వైజర్ ఏంటి, అసలు ఈ ఆల్ హీలింగ్ ప్రోగ్రామ్స్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ మనం అద్భుతంగా డిస్కస్ చేస్తున్నాము. అంతేకాకుండా మన స్పెషల్ గెస్ట్ స్పీకర్ యొక్క అద్భుతమైన నాలెడ్జ్ షేరింగ్ అనేది జరుగుతూ ఉంది మనందరికీ. అయితే ఇక్కడ అందరికీ మరి ఇంకొకసారి నేను గుర్తు చేద్దాం అనుకుంటున్న విషయం ఒకటి ఉందండి. అదేంటో కాదు, మీరు ఏ ప్రోగ్రామ్స్ వాడాలనుకున్నా కూడా మీ యొక్క ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, మీరు వాడుతున్న ప్రోగ్రామ్స్ తప్పనిసరిగా మీరు ఇట్లా బ్యాండ్స్ పెట్టుకొని వాడాలి అండి, ప్లీజ్. ఇలా బ్యాండ్స్ పెట్టుకొని వాడండి. ఈ విధంగా కాయిల్ పెట్టుకోకండి, హ్యాండ్ బ్యాండ్స్ పెట్టుకోండి చక్కగా. ఇలా నేను ఏ విధంగా అయితే పెట్టుకున్నానో అలా పెట్టుకోండి. ఫస్ట్ ప్రయారిటీ, హీలీ ఎఫెక్టివ్గా 100% మీకు ఆ, హీలీ యొక్క అద్భుతాన్ని లేకపోతే హీలీ యొక్క పనితీరుని మీరు తెలుసుకోవాలి. 100% ఎఫెక్టివ్గా అంటే ఫస్ట్ హ్యాండ్ బ్యాండ్స్, మన ఈ వైర్లు ఉంటాయండి, ఈ వైర్లని మీరు కనెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఫస్ట్ ఫోర్మోస్ట్ థింగ్. ఇప్పుడు నేను ఎలా అయితే కనెక్ట్ చేసుకున్నానో ఈ విధంగా కనెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. రెండో విషయం ఏంటి అంటే, కాయిల్ ఎట్టి పరిస్థితుల్లో వాడొద్దు. ఎంత అత్యవసర పరిస్థితుల్లో కూడా కాయిల్ అనేది ఆ, నేనైతే సజెస్ట్ చేయనండి, డాక్టర్ గారు కూడా సజెస్ట్ చేయరు. ఇప్పుడు కంపెనీ వాళ్ళే తీసేశారు మనకి కాయిల్. లేదు నేను వైర్లు పెట్టుకోలేనండి, వైర్లెస్గా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు యూ క్యాన్ యూ కెన్ గో విత్ యువర్ హైవే అని మనకుంది. ఆ హైవేని మీరు వాడుకోవచ్చు అద్భుతంగా. ఎస్, మీ అందరికీ నా స్క్రీన్ కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఎస్, ఇలా హ్యాండ్ బ్యాండ్స్ పెట్టుకోవాలి ఫస్ట్ ఫోర్మోస్ట్ థింగ్. అండ్ కాయిల్ బదులు మీకు ఒకవేళ వైర్లెస్ కావాలంటే హైవే వాడండి. హైవే చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా ఉంది. ఎఫెక్టివ్గా మనకి పనితీరు అనేది ఉంది. సో ఇప్పుడు మనము ప్రతి వారము నేనే బ్లూ యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము, ఆల్ హీలీ ప్రోగ్రామ్స్ అంటే ఏంటో అనేది మనం అందరం చూస్తూ ఉన్నాము. సో ఇక్కడ ఇక్కడ మీ చాలా మంది పార్టిసిపెంట్స్ ఉన్నారు. అంకయ్య గారు, కృష్ణ గారు, జిఎల్ కుమారి గారు, హరిబాబు గారు, హేమలత గారు, శ్రీహరిరావు గారు, ఇలా చాలా మంది, కీర్తి గారు, మాధవి గారు, మల్లికార్జునరావు గారు, ఇలా పుష్పలత గారు, ఇలా చాలా మంది ఉన్నారు. సో మీలో ఎవరో ఒకరు, శ్రవంతి గారు ఉన్నారు, సనారావు గారు ఉన్నారు, ఎస్ విజయలక్ష్మి, నాకు తెలిసి వీళ్ళందరూ మన క్లాస్ రెగ్యులర్గా వింటున్న వాళ్ళే అనేది నాకు అర్థమవుతుంది పెళ్లి అవుతుంటే. ఎనీవన్, మీలో ఎవరన్నా ఒక్కరు బ్లూ యాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకొని ఆల్ హీలీ ప్రోగ్రామ్స్ ఎలా చేసుకోవాలో ఒక్కసారి ఎవరన్నా హ్యాండ్ రైజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎస్, నో, ఎస్ ఎస్, నో నో, ఏదో ఒకటి మీరు చాట్ బాక్స్లో టైప్ చేయండి. హలో, మళ్ళీ నా ప్రశ్న మళ్ళీ నేను ఇంకొకసారి చెప్తాను. ఇప్పటి వరకు మనము హీలీ 2 యాప్ను మరియు బ్లూ యాప్ మనం వాడుతూ వస్తూ ఉన్నాం, ఓకే. ఈ బ్లూ యాప్లో కానీ ఈ యొక్క హీలీ 2 వాడుతున్న వాళ్ళు ఏ విధంగా వాడాలి అనేది ఎవరన్నా మీలో ఒక్కరు నాకు తిరిగి చెప్తారా అని అడుగుతున్నానండి. ఎనీ వన్ ఆఫ్ యూ ప్లీజ్ హ్యాండ్. పాండు రంగారావు గారు హ్యాండ్ రైజ్ చేశారు. అందరూ వామ్ క్లాప్స్ అండి. ఐ అప్రిషియేట్ యూ సార్. పాండు రంగారావు గారు, మీకు అన్నిటి ఆప్షన్ ఇస్తున్నాను, అలాగే మీరు కెమెరా కూడా ఆన్ చేసుకోండి. వెరీ స్పోర్టివ్, వెరీ స్పోర్టివ్. సార్ యూ కెన్ స్విచ్ ఆన్ యువర్ కెమెరా అండ్ యూ కెన్ స్టార్ట్ స్పీకింగ్. మీరు మాట్లాడొచ్చండి, కెమెరా ఆన్ చేసుకొని మాట్లాడండి. M40, M406 ఇలా పేర్లు అంటే మీరు పేర్లు పెట్టుకోవాలండి జూమ్కి అటెండ్ అయ్యేప్పుడు. ఎస్ అని స్రవంతి గారు కూడా పెట్టారు. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా రెస్పాన్సెస్ వస్తున్నాయి. సార్ పాండురంగారావు గారు, నమస్కారం అండి. సార్ సార్ నమస్తే సార్. చెప్పండి. చెప్పండి సార్. ఈ మీరు ఏంటి బ్లూ యాప్ ఇన్స్టాలేషన్ గురించా లేకపోతే యూసేజ్ గురించి చెప్పమంటారా? వెరీ గుడ్. బ్లూ యాప్ గురించి చెప్పండి. హీల్ టూ అందరికీ తెలిసిందే కాబట్టి మీరు బ్లూ యాప్ ఎలా వాడాలి, అసలు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, బేసిక్ థింగ్ మీరు ఏం చేస్తారో చెప్పండి చాలు. ఎలా చేస్తారు, ఏం చేస్తారో చెప్పండి చాలు. నేను బ్లూ మామూలుగా దీంట్లోకి వెళ్ళి స్టోర్లోకి వెళ్ళి ఆ, దాన్ని ఏమంటారు ఇన్స్టాల్ చేస్తున్నాను సార్. ప్లే స్టోర్కి వెళ్ళి ఇన్స్టాల్ ఆఫ్టర్ దట్ చేసుకున్నారు. అవునండి. వెరీ గుడ్. ఇప్పుడు మనం ఆల్రెడీ నాకు తెలుసుకుంటుంది మామూలుగా ఇన్స్టాల్స్ వస్తాయి కదా, అవన్నీ ఫాలో అయ్యి నేను ఫస్ట్ తమరు చెప్పినట్టుగా
దాంట్లో ఆల్ హీలీ ప్రోగ్రామ్స్ యూజ్ చేస్తున్నాం సార్. ఫస్ట్ ఒకసారి రన్ చేస్తాం దాన్ని. ఓకే. అది చూస్తే అది దాంట్లో మీరు చెప్పినట్టుగానే మనకి కావాల్సిన ఒక 5 ప్రోగ్రామ్స్ దాంట్లో వస్తాయి. దాంట్లో ప్రయారిటీ మీకు ఏమైనా ప్రయారిటీ ఉంటే మీరు సెలెక్ట్ చేసుకోండి అని చెప్పారు. అదర్వైజ్ మీరు దాన్ని వైబ్రేషన్లోకి వెళ్ళిపోవచ్చు అని కూడా చెప్పారు. అవును. ఆ సెలక్షన్ రాకపోతే నేను చూస్తాను సార్. నేను ఒక కంప్లైంట్స్ నాకు ఉంది. ప్లస్ నేను మా అబ్బాయికి పెడతాను. కొన్నదే మా అబ్బాయి కోసం అండి. వాడు ప్రజెంట్ ఇంకా అంత కరెక్ట్గా పెర్ఫెక్ట్గా వర్క్ చేయట్లేదు. అంటే ఏంటంటే దీనికి మనకి వాటర్ కూడా కన్జ్యూమ్ చేయాలి ఆ టైంలో. కానీ వాడు ఎక్కువ వాటర్ తాగడు. నాకు ఆ ప్రాబ్లం తోటి కొంచెం డిలే అవుతా ఉంది. ఆ సో మామూలుగా రన్ చేస్తూ ఉంటాను. దాంట్లో మా సిస్టర్ కూడా రన్ చేస్తాను సార్. ఎస్పెషల్లీ మా సిస్టర్ గురించి చెప్తా. నా తనకి ఎక్కువ మోకాళ్ళ నొప్పులు కానీ ఎక్కడైనా బాడీ పెయిన్స్ వచ్చినప్పుడు నాకు ఇది ప్రోగ్రామ్ పెట్టు అని చెప్పి చెప్తుంది. ఆవిడకి అలవాటు చేశాను. చేస్తే ఆ, ఆవిడ ఎప్పుడైనా ప్రయాణాలు చేసినప్పుడు నాకు ఈ రోజు మోకాళ్ళ నొప్పిగా ఉంది, ప్రోగ్రామ్ పెట్టరా అంటే నేను ముందు ఆల్ హీల్ ప్రోగ్రామ్ పెడతానండి. చూస్తాను ఆవిడ హెల్త్ ఇష్యూకి దీనికి ఈ 5 ప్రోగ్రాంలో ఏదైనా సెట్ అవుతుందో లేదో చూస్తాను సార్. మోరార్లెస్ చాలా సార్లు సెట్ అవుతుంది అది. అది సెట్ అయితే ఆ 5 ప్రోగ్రాంలో ఆ ఒక్క ప్రోగ్రామ్ రన్ చేస్తాను. ఎక్కువ లేదనుకుంటే బయో ఎనర్జెటిక్ దాంట్లోకి వెళ్ళిపోయి ఆ ప్రోగ్రామ్ రన్ చేస్తాను సార్. బాగానే పనిచేస్తుంది అది. థ్యాంక్ యూ సార్. సూపర్ 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 వా. నేనైతే ఆ, నా సైడ్ నుంచి ప్రాపర్ గ్రీటింగ్స్ మీకు ఇస్తున్నాను. రౌండ్ ఆఫ్ అప్లౌస్ అండి. ఆ, అసలు ముందుకు వచ్చి మీరు ఇంత చక్కగా చెప్పారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి, వెరీ హ్యాపీ. సో మీరు ఒక్కరే వాడడం కాకుండా మీతో పాటు మీ బాబుకు పెడుతున్నారు, అలాగే మీ సిస్టర్స్కి కూడా యూజ్ చేస్తున్నారు. చేస్తున్నాను సార్. ఎఫెక్ట్ ఉందా? రిజల్ట్ ఎలా ఉంది అది చెప్పండి. మీరు రన్ చేస్తారు, ఎగ్జాక్ట్గా వాట్ ప్రాబ్లం అనేది హీలి చెప్పింది. మీరు రన్ చేసిన తర్వాత వాళ్ళు ఏ విధమైన ఫీడ్బ్యాక్ మీకు ఇస్తున్నారు? మీ బాబు ఒకవేళ మీ సిస్టర్ కానీ వాళ్ళకి ఎలా ఉంది అని చెప్తున్నారు మీతో. అయితే మా బాబు అయితే తను రిప్లై ఇవ్వలేడు సార్, తెలియదు. సెన్సెస్ అయితే ఉండదు, ఆయనకి అర్థం కాదు ఏం చేస్తున్నారు అనేది, కాబట్టి ఓకే. మీ సిస్టర్కి అయితే ఐడియా ఉంటుంది. సిస్టర్కి అయితే ఐడియా ఉంది. నేను నా మీద పెద్దగా చేసుకోను సార్ ఎక్కువగా. అంటే నేను కొంచెం లాస్ట్ ఇయర్ హార్ట్ దాంతో ఇబ్బంది పడ్డాను. సో ఓకే. దాని మీద నాకు నేను చేసుకోలేదు. ఆ, మా అబ్బాయికి మాత్రం నేను ఇప్పుడు ఒక పని చేద్దాం అనుకున్నాను సార్. అది మీకు విషయం దృష్టిలో పెడదామని. ఎందుకంటే వాటర్ ఎక్కువ తాగడు. దానికి ఆ, ఒక తడిగుడ్డ ఒకటి తడిపేసి అతను బాడీ ఎక్కువగా పడుకునే ఉంటాడు. బాడీ మీద అది పెట్టి హీట్ అప్లై చేయొచ్చా లేదా? సార్ మీరు ఒకవేళ బాబు వాటర్ తీసుకోకపోతే, కొంచెం మందికి వాటర్ అలవాటు ఉంటుంది, అలవాటు ఉండదు. అప్పుడు ఏం చేయాలి అంటే జ్యూసెస్, జ్యూసులు తాగడము, లిక్విడ్ ఇంటేక్ అనేది చేసుకోవాలి. అదే లిక్విడ్ ఇంటేక్ ఏ విధంగా ఉండదు సార్. ఒక్క ఏదైనా టీ కాఫీలు మాత్రమే తాగుతాడు. టీ అది కూడా కాఫీ ఎక్కువగా తాగ తాగడు. టీవీ టీ కాఫీ బాడీని డీహైడ్రేట్ చేస్తుంది. మనకి మన సాంప్రదాయం అది. కాకపోతే నన్ను తప్పుగా భావించొద్దు. మనని ఓకే సార్. ప్రాపర్గా మనల్ని డీహైడ్రేట్ చేస్తుంది. మొదటిది ఏంటి అంటే టీ, రెండోది ఏంటి అంటే భయంకరంగా కాఫీ. ఈ రెండు ఓకే ఏంటి సార్. అంటే మన బాడీలో ఉన్న వాటర్ని, మన మన వాటర్ కంటెంట్ కంప్లీట్గా డ్రైన్ చేస్తుంది. మీరు చూడండి ఓకే. కావాలంటే ఆ, టీ తాగిన తర్వాతనో లేకపోతే ఒక అరగంట తర్వాత బాగా గొంతు ఆరిపోయిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఎందుకు అంటే మన బాడీ డిహైడ్రేట్ అవుతుంది. టీ ఓకే. కాఫీలు తీసుకోకూడదు. జ్యూసెస్ తీసుకోవచ్చు మనము. అంటే సోడా కైండ్ ఆఫ్ ఉంటుంది కదా, ఇవేవి తీసుకోకూడదు. అంటే కార్బన్ డైఆక్సైడ్స్ ఉండే లిక్విడ్స్ ఏవి తీసుకోవద్దు. ప్లేన్ నేను ఫుడ్ తీసుకోవచ్చు, కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు, ఏ రకమైన ఫ్రూట్స్ అయినా డైరెక్ట్ తినొచ్చు, లేకపోతే వాటర్ తాగొచ్చు. ఇలాగా ఓకే. తీసుకోవాలి. కాకపోతే లిక్విడ్ ఐటమ్స్, మీరు లిక్విడ్ ఐటమ్స్లో టీ కాఫీని కలపకూడదండి. ఓకే సార్. మిగతావి సార్ ఇవ్వండి, మరి నాకు అలవాటు ఆల్టర్నేటివ్. చేయండి. ఓకే. చెప్పండి, చెప్పండి, చెప్పండి. దానికి వేరే ఆల్టర్నేటివ్ ఏం లేదంటారా సార్? సార్ మన బాడీ ఆల్టర్నేటివ్. ఎండ్ ఆఫ్ ద డే వాటర్ ఎందుకు తాగమంటున్నాము అంటే మనము హైడ్రేటెడ్గా ఉండాలి అనే ఒక అంశం. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా మన బాడీ డీహైడ్రేట్ అవ్వకూడదు. ఎందుకు అంటే మనకి ఈ బాడీలోకి డైరెక్ట్ ఫ్రీక్వెన్సీస్ కానీ మైక్రో కరెంట్ వెళ్తూ ఉన్నప్పుడు మన శరీరంలో ఉన్న నీటి శాతాన్ని వాడుకుంటుంది. ఎందుకు అంటే సూక్ష్మ కణాలు, లేకపోతే మన కణాల సెల్ ఏదైతే ఉందో ఆ సెల్కి ఈ యొక్క మైక్రో కరెంట్ వెళ్ళి అందాలి అంటే ఈ యొక్క వైరింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. కాబట్టి అంటే లోపల ఇంటర్నల్గా వైర్స్ అనేవి ఏమి ఉండవు కాబట్టి వాటరే ఉంటాయి. సో ఈ వాటర్ని గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కాబట్టి చాలా ఎక్కువ కంటెంట్లో అంటే మనం డిహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేటెడ్గా ఉంటే సరిపోతుంది.
సో అందుకు డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి మ్యాండేటరీగా. నేను ఆ ఉద్దేశంతోనే యాక్చువల్గా నాప్కిన్ ఏదైనా తడిపి ఒక చిన్న ఎక్స్టర్నల్ టవల్ గా ఎక్స్టర్నల్ గా మీరు తడి చేస్తున్నారు కానీ ఇంటర్నల్ గా ఏముంటుంది? ఇంటర్నల్ గా కదా డ్రైన్ అయ్యేది, ఇంటర్నల్ గా కదా మనం చేసేది. బాడీలోకి అబ్జర్వ్ అవుద్దేమో అని. అవ్వదు. అవదండి. ఇంటేక్ ఉండాలి, లిక్విడ్ ఇంటేక్ కానీ వాటర్ ఇంటేక్ కానీ లోపలికి తీసుకోవాలి. మనం తీసుకుంటేనే హీట్ అవ్వదు. లేకపోతే డెఫినెట్ గా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనము రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటే హీట్, నాకైనా హీట్ అవుతుంది. నేను కూడా హైడ్రేటెడ్గా, ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉండడానికి బాటిల్ మెయింటైన్ చేస్తుంటాను. ఏదో ఇలాగా కనిపిస్తుందా? ఓకే సార్. అదేంటే మనకి తెలుస్తుంది కాబట్టి మనం వాడుతున్నాము. ఆ పిల్లవాడికి తెలియదు. ఆల్రెడీ ఆల్మోస్ట్ 21 years వచ్చినాయి, ఏమీ మీ- చేయలేకపోతున్నాడు. మీరు మీరు హీలింగ్ అనేది మీరు చేస్తూ ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా వారికి మీరు వాటర్ ఇవ్వడము టైం టు టైం, ఈ టీ కాఫీలో క్విట్ చేసేసి ఆ టీ కాఫీ ప్లేస్ లో మీరు జ్యూసెస్ కానీ లేకపోతే కోకోనట్ వాటర్ ఇట్లా యాడ్ చేయండి. కంప్లీట్ గా ఓకే. జ్యూసెస్, ఈ టీ కాఫీ మానేసినా పర్లేదు, ఇబ్బంది ఏమి కాదు. ఓకే సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ప్రాపర్ ఇనిషియేటివ్ తీసుకొని అసలు ఏ విధంగా వాడుతున్నారు అనేది మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ పాండురంగావు గారు. థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ వెరీ మచ్. యా. నెక్స్ట్ వచ్చేసి చాలా వేరే ఉన్నారు. శ్రావణి గారు చెప్తారండి. స్రవంతి గారు, సారీ. హ్యాండ్ రైజ్ చేయండి, పర్లేదు. సో ఇవాళ నేను ఏమి ఎక్స్ప్లెయిన్ చేయను, మీరే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మిగతా వాళ్ళందరికీ వన్ బై వన్, ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెషన్లో మీ అభిప్రాయము, లేకపోతే మీరు ఎలా వాడుతూ ఉన్నారు, మీరు వాడుతూ ఉంటే వచ్చే రిజల్ట్ ఏంటి, లేకపోతే ప్రాబ్లమ్స్ ఉంటే ప్రాబ్లం ఏంటి అనేది మీరు మాతో షేర్ చేసుకుంటే మన యొక్క కన్వర్జేషన్ ఏదైతే ఉందో వన్ అండ్ వన్ ఉంటుంది, ప్రొడక్టివ్ ఉంటుంది. మీకు తెలియని విషయాలు నాకు తెలుస్తాయి, సరే, లేకపోతే నాకు తెలియని విషయాలు మీకేమైనా తెలిసి ఉండొచ్చు. ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు పార్టిసిపేట్ చేయాలండి, పార్టిసిపేట్ చేయాలి. సో నేనైతే ఒక్కసారి చూపిస్తాను ఈ బ్లూ యాప్ అనేది ఏంటి అనేది, క్విక్ నేను మీకు చూపిస్తాను ఒక్కసారి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. యా, నా స్క్రీన్ అయితే ఎంటైర్ స్క్రీన్ కనిపిస్తుంది. యా, వెరీ నైస్. ఫస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళాలండి. ఒకవేళ ఆండ్రాయిడ్ అయితే ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లోకి వెళ్ళిపోతాము, లేకపోతే యాపిల్ అయితే యాపిల్ స్టోర్లోకి వెళ్ళిపోయి మనం సెర్చ్ ఇంజన్లో జస్ట్ హీల్ అడ్వైజర్ అనాలిసిస్ 2 అనే యాప్ ఏదైతే ఉందో ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలండి. ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకునే వెంటనే మనకి 3 చెక్ బాక్సెస్ వస్తాయి. ఈ 3 చెక్ బాక్సెస్ని మనం క్లిక్ చేయాలండి. ఈ 3 చెక్ బాక్సెస్ని మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో, చేసిన తర్వాత మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ అని అడుగుతుందండి. యూజర్ నేమ్ పాస్వర్డ్ని మనం ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మీరు మీ యొక్క హీలీ అకౌంట్ని క్రియేట్ చేసుకునేటప్పుడు మీరు బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మనం క్రియేట్ చేసుకుంటాము. మన యొక్క డిఫాల్ట్ మెయిల్ ఐడితో, అంటే మనకి ఏదో ఒక మనం ఇచ్చి ఉంటామండి మెయిల్ ఐడితో, మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ అయి ఉంటుంది. అదే యూజర్ నేమ్ పాస్వర్డ్ని మీరు అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. చేసిన తర్వాత ఆ మెయిల్కి, అంటే రిజిస్టర్డ్ మెయిల్కి ఒక 6 డిజిట్ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా నెక్స్ట్ అనే ఆప్షన్ వస్తాం. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేయగానే మనకంటూ కేటాయించిన డేటాబేస్ కంపెనీ వారు ఏదైతే ఉందో ఆ డేటాబేస్ మొత్తం మన మొబైల్లో డౌన్లోడ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఇలాగ మీకు ప్రొఫైల్ అనేది కనిపిస్తుందండి. ఇలా ఈ విధంగా మీకు ప్రొఫైల్ కనిపించిన తర్వాత ఇది డిఫాల్ట్ అకౌంట్ అంటాం. అంటే ఎవరి పేరు మీద అయితే డివైస్ పర్చేస్ చేసి ఉన్నారో వారి యొక్క అకౌంట్ హోల్డర్ నేమ్, అకౌంట్ పర్సన్ ఇక్కడ డిఫాల్ట్ అకౌంట్ ఓనర్గా కనిపిస్తారు. లేదు, కొత్త వారిని మనం క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు కింద మీకు మీ పక్కన క్లయింట్స్ అని ఉంటుంది, ఆ క్లయింట్స్ని క్లిక్ చేయాలండి. ఈ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ క్రియేట్ చేసి ఉన్నాను కాబట్టి చాలా మంది కనిపిస్తూ ఉన్నారు. మీకు కొత్త వాళ్ళకి ఎవరికి కనిపించారు కాబట్టి ఎంటీ ఉంటుంది. కింద ప్లస్ అనే ఒక సింబల్ ఉందండి. రైట్ సైడ్ కింద ఒక ప్లస్ ఉంది. ఆ ప్లస్ని మీరు క్లిక్ చేయగానే ఎవరిని క్లయింట్గా క్రియేట్ చేయాలనుకుంటున్నారు అనేది ఆప్షన్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. అంటే ఒక మనిషినా, లేకపోతే అనిమల్నా, లేకపోతే ప్లాంట్ అంటే మన మొక్కనా, లేకపోతే ఆర్గనైజేషనా, బిల్డింగా, ఇంటినా, కార్నా, వెహికల్నా, గ్రూపా, ఇలాగా. ఒకవేళ పర్సన్ అనుకుంటే ఇమ్మీడియట్గా పర్సన్ని క్లిక్ చేయాలి. మనకి పర్సన్ని క్లిక్ చేయగానే మనకి ఇలా ఒక సింబల్ కనిపిస్తుంది, ప్రొఫైల్ సింబల్. ఇక్కడ ప్లస్ అనే సింబల్ ఉంది. ఆ ప్లస్ సింబల్ని నొక్కగానే మనకి యూజ్ కెమెరా అనే ఆప్షన్ ఉంటుంది.
ఇక్కడ యూజ్ కెమెరా అనే ఆప్షన్ని యూజ్ చేసి మనము కెమెరా నుంచి ఒక పిక్చర్ దిగాలి. ఒకవేళ క్లయింట్ ఒక పర్సన్ని మనము ఫోటో క్యాప్చర్ చేస్తూ ఉంటే ఆ పర్సన్ని ప్లెయిన్ వైట్ బ్యాక్గ్రౌండ్ అంటే ఒక తెల్లటి గోడ లేకపోతే ఒక తెల్లటి బ్యాక్గ్రౌండ్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో అక్కడ నిల్చోబెట్టి హాఫ్ ఫోటో ప్రాపర్గా క్లియర్గా వచ్చేలాగా ఒక స్మైల్ ఫేస్తో ఒక ఫోటో తీయాలి అనమాట. ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఎట్టి పరిస్థితుల్లో డిస్ట్రాక్షన్స్ అంటే స్విచ్ బోర్డ్స్ కానీ విండోస్ కానీ లైట్స్ కానీ కటన్స్ కానీ లేకపోతే క్లాక్స్ కానీ పెయింటింగ్స్ కానీ ఇలా ఏ ఒక్క చిన్నటి డిస్ట్రాక్షన్ కూడా లేకుండా ప్లెయిన్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండే దగ్గర నిల్చోబెట్టి ఒకవేళ మీరే సెల్ఫ్గా తీసుకుంటున్నారు అనుకోండి, సెల్ఫీ ఆప్షన్ ఉంటుంది మొబైల్లో మనకి. ఆ సెల్ఫీ ఆప్షన్తో హాఫ్ ఫోటోని క్యాప్చర్ చేసుకోండి. ఒకవేళ వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుంటున్నప్పుడు బ్యాక్ కెమెరాతో చక్కగా ఫోటో తీసి అప్లోడ్ చేయండి. చేసిన వెంటనే మనకి ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని ఉంటుంది. ఆ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ దగ్గర మనము మన పేరు ఎంటర్ చేయాలి. ఇక్కడ మనకి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంది. అది ఎంటర్ చేసిన వెంటనే కింద మనకి డిఫాల్ట్గా నేమ్ తీసుకొని నెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ నెక్స్ట్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేయాలండి. ఇలా క్లిక్ చేసిన వెంటనే మనకి రికార్డ్ వైబ్రేషన్ అని ఉంటుంది. ఇది రెండో రెండో ఇంపార్టెంట్ థింగ్. అంటే మొదటిది ఫోటో తీసుకోవడము, రెండో అంశం ఏంటంటే ఎనర్జీ తీసుకోవడం అండి. ఈ బ్లూ యాప్కి చాలా 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 ఇంపార్టెంట్ ఈ రెండు అంశాలే. మిగతా అంశాలన్నీ మనం చాలా అవలీలగా చేసేసుకోవచ్చు, కానీ జాగ్రత్తగా చేసుకోవాల్సిన విషయాలు ఈ రెండు మాత్రమే. ఒకటి ఫోటో తీసుకోవడం ప్లెయిన్ వైట్ బ్యాక్గ్రౌండ్తో ఉంచుకొని, ఇది రెండోది ఏంటి అంటే ఎనర్జీ తీసుకోవడం. ఏ ఎనర్జీ ఎలా తీసుకోవాలి అంటే ఒక 1 మీటర్ రేడియస్లో ఖాళీ స్థలంలో అంటే ఏ వస్తువులు కానీ ఏ ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉండే ఒక ప్రదేశంలో ఒక ప్లాస్టిక్ చైర్ కానీ ఒక ప్లాస్టిక్ స్టూల్ కానీ మీరు అక్కడ పెట్టేసి అక్కడ కూర్చొని మన ఒంటి మీద ఎటువంటి మెటల్స్ లేకుండా, ఆభరణాలు లేకుండా, వాచ్ కానీ ఏదైనా కూడా లేకుండా ప్లెయిన్గా అన్ని ఎంటీ తీసుకొని మన యొక్క డివైస్ ఏదైతే ఉందో ఈ డివైస్ మన అరచేతి మీద రైట్ హ్యాండ్ మీద పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసుకోవాలి రైట్ హ్యాండ్ మీద. ఇలా పెట్టేసుకుంటాం. రిలాక్స్గా కూర్చొని రికార్డ్ వైబ్రేషన్ అని క్లిక్ చేయాలండి. ఈ రికార్డ్ వైబ్రేషన్ క్లిక్ చేసిన తర్వాత సర్చ్ ఫర్ డివైస్ అని ఉంటుంది. పవర్ బటన్ నొక్కండి డివైస్ది. నొక్కంగానే ఇది సెర్చ్ చేసుకొని డివైస్ని ఆటోమేటిక్గా కనెక్ట్ చేసుకుంటుంది. ఇలా రిలాక్స్గా చైర్లో కూర్చొని పట్టుకోవాలి. ఇలాగా రిలాక్స్గా డివైస్ కనెక్ట్ అయింది. ఈ విధంగా రికార్డ్ వైబ్రేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా రికార్డ్ వైబ్రేషన్ ఇట్లా ఫ్రీక్వెన్సీస్ పాస్ అవుతున్నట్టు మనకు వస్తాయి. వచ్చిన తర్వాత ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. ఆ బేసిక్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఒకటి, ప్లేస్ ఆఫ్ బర్త్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి జెండర్ మేలా ఫీమేల్. ఈ మూడు అంశాలని మనం చేసిన తర్వాత కంటిన్యూ నొక్కాలండి. కంటిన్యూ నొక్కంగానే మనకి ఇలాగ ప్రొఫైల్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ నేను ఫోటో అప్లోడ్ చేయలేదు కాబట్టి ఫోటో కనిపించట్లేదు. మీరు ఫోటో మ్యాండేటరీగా అప్లోడ్ చేయండి. చేయంగానే అక్కడ మీకు ఇందాక వేరే వాళ్ళ ప్రొఫైల్స్ మనం స్క్రోల్ చేస్తున్నప్పుడు ఎలా అయితే కనిపించాయో అలా కనిపిస్తాయి. సో ఇక్కడ ప్రొఫైల్ క్రియేట్ అయిన వెంటనే మీరు మ్యాండేటరీగా ఒకసారి చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే అనాలిసిస్, ప్రొఫైల్, హిస్టరీ, మూడు అంశాలు ఇక్కడ మనకు ఉంటాయి. ఇందులో ప్రొఫైల్ అనే అంశానికి మనం వెళ్ళాలండి. ప్రొఫైల్ అనే ఆప్షన్కి మనం వెళ్ళినప్పుడు ఇక్కడ రికార్డ్ వైబ్రేషన్ అని మనకు ఒక ఆప్షన్ ఉంది. ఆ రికార్డ్ వైబ్రేషన్ దగ్గర మీరు ఈ యొక్క సింబల్ ఏదైతే ఉందో ఈ సింబల్ ఇక్కడ ప్లస్ పక్కన సింబల్ ఉంది చూసారా, ఆ సింబల్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఆ సింబల్ లేదు, ఎంటీగా ఉంది అంటే రికార్డ్ అనేది అంటే ఎనర్జీ రికార్డ్ అనేది ప్రాపర్గా జరగలేదు, మళ్ళీ రికార్డింగ్ చేసుకోవాలి. ఏం లేదు, రికార్డింగ్ అంటే ఇక్కడ ప్లస్ అనే సింబల్ ఉంది కదా, ఆ ప్లస్ సింబల్ని మళ్ళీ మళ్ళీ క్లిక్ చేయాలి. చేస్తే ఇక్కడ రికార్డ్ వైబ్రేషన్ అనే ఆప్షన్ మళ్ళీ మనకు వస్తుంది. ఆ రికార్డ్ వైబ్రేషన్ దగ్గరికి మళ్ళీ మనం క్లిక్ చేసి ఒక ప్లేన్ 1 మీటర్ రేడియస్లో ఏమీ లేని వస్తువులు అంటే ఒక ప్లాస్టిక్ చైర్ కానీ స్టూల్ కానీ వేసుకొని మనము రికార్డ్ అనేది చేసుకోవాలి. ఈ డీటెయిల్స్ ఒకసారి చూసుకొని ఆ బేసిక్ మూడు డీటెయిల్స్ ఇస్తే సరిపోతుందండి. డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మనకి మన ఈ యొక్క జెండర్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇక్కడ అనాలిసిస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫస్ట్ రెజనెన్స్ దగ్గర మనకి ప్లస్ అనే సింబల్ ఉంది. ఆ ప్లస్ సింబల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఆల్ హీలీ ప్రోగ్రామ్స్ మీకు 26 అని వస్తుంది. ఇందులో 29 ఉన్నాయి రెజనెన్స్ కాబట్టి ఇది ఒక హైయెస్ట్ వర్షన్ కాబట్టి. ఇక్కడ స్టార్ట్ అనాలిసిస్ అని ఉంది. ఈ స్టార్ట్ అనాలిసిస్ నొక్కంగానే మనకి ఇప్పుడు కరెంట్ రిక్వైర్మెంట్ ఏ ప్రోగ్రామ్స్ యొక్క పేజెస్ ఈ 26 పేజెస్ హీలీ ప్రొఫెషనల్లో ఉన్న 26 పేజెస్లో టాప్ 5 అంటే ఒక 5 పేజీలు టాప్ మీకు రిక్వైర్మెంట్ ఏముంది అని హీలియే మనకు చెప్తుందండి. మన ప్రాబ్లం ఏంటి అని మనకు తెలియకపోయినా మన ప్రాబ్లం ఇది అని మనకి హీలియే చెప్తుంది.
చూడండి ఇక్కడ వాచ్ వచ్చింది, డీప్ సైకిల్ ప్రోగ్రామ్స్ వచ్చినాయి, చక్రాస్ వచ్చాయి, స్టిమ్యులేషన్ వచ్చింది, డిఫెన్స్ వచ్చింది, బయోనెటిక్ డిఫెన్స్. ఇందులో మీకు హైయెస్ట్ రిలవెంట్ ఏది, మీకు ఏం రిలవెంట్ అనిపిస్తుందో ఆ రిలవెంట్ అయిన పేజీకి మీరు ఇండివిజువల్కి వెళ్ళి చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న దాంట్లో నాకు స్టిమ్యులేషన్, చక్రాస్, డిఫెన్స్ లేకపోతే డీప్ సైకిల్ ప్రోగ్రామ్స్ అనేవి నేను రిలవెన్స్గా తీసుకొని చెక్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఫినిష్ అని నొక్కి వెనకాలకి వెళ్ళి మళ్ళీ రెజొనెన్స్లోకి వెళ్ళండి. సేమ్ అదే రెజొనెన్స్, ఫస్ట్ రెజొనెన్స్. రెజొనెన్స్ పైన మనం ఎప్పుడు క్లిక్ చేయకూడదు, ప్లస్ పైననే క్లిక్ చేయాలి, అప్పుడే ఈ పేజ్కి వస్తాం. చాలా మంది ఏం చేస్తారంటే కన్ఫ్యూజన్, దీనిపైన నొక్కేస్తే ఈ హిస్టరీ ఆఫ్ డేటాబేస్కి వెళ్తుంది. సో మీరు ఆ విషయం చూసుకోవాలి. ఈ రెజొనెన్స్ ప్లస్ బటన్ని మీరు నొక్కిన తర్వాత ఇండివిజువల్గా స్టిమ్యులేషనా లేకపోతే ఏ పేజ్ కావాలో ఆ పేజ్ని మీరు క్లిక్ చేసుకొని అనాలిసిస్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టిమ్యులేషన్ ఉంది, స్టార్ట్ అనాలిసిస్ చేశాను. ఇందులో ఫస్ట్ ప్రోగ్రామ్ అంటే మనకి ఈ స్టిమ్యులేషన్లో పలానా ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఒక 8 to 12 ప్రోగ్రామ్స్ ఏవైతే లిస్ట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ వస్తాయో అందులో ఫస్ట్ది ఇక్కడ రోమన్ నెంబర్ 7 ఉంది. ఈ 7ని నేను హీలీ 2లో డైరెక్ట్గా పెట్టుకోవచ్చు, లేదా ఇక్కడనే వైబ్రేట్ అని కొట్టేసి ఈ అన్ని ప్రోగ్రామ్స్ కాస్త 27 minutes నేను రన్ చేసుకోవచ్చు. ఇలా, సారీ, ఇలా రన్ చేసుకోవచ్చు. ఇలా వద్దు అనుకుంటే ఇండివిజువల్గా కూడా నేను చేసుకోవచ్చు అండి, మన ఇష్టం. మనకి ఏ విధంగానైనా చేసుకోవచ్చు. రెండు రెండు మెథడ్స్ ఎఫెక్టివే. ఒకవేళ నేను చేసిన ప్రాసెస్ అంతా ఎక్కడుంది అని చూసుకోవాలనుకుంటే మనకి హిస్టరీ అని ఉంటుంది, ఆ హిస్టరీలోకి వెళ్ళిపోయి ఇక్కడ మనం చేసిన ప్రాసెస్ అంతా ఇక్కడ ఉంటుంది. ఒక వారం తర్వాత మనకి ఇక్కడ ఎంటీగా కనిపిస్తుంది, అంటే అన్ని వానిష్ అవ్వలేదండి. ఇక్కడ దిస్ వీక్ అనే దగ్గర మీకు ఒక ఆరో మార్క్ ఉంటుంది. ఆ ఆరో మార్క్ని క్లిక్ చేస్తే ప్రీవియస్ డేటా, అంటే ఆ ముందు వారంలో మనం చేసుకున్న డేటా ఏమి అనేది ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంటీ కనిపిస్తుంది, ఎందుకంటే ఈ ప్రొఫైల్ అనేది ఇప్పుడే ఫ్రెష్గా క్రియేట్ అయ్యింది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రొఫైల్ తీసుకుందాము, మెయిన్ ప్రొఫైల్ ఏదైతే ఉందో అందులోకి హిస్టరీలోకి వెళ్దాము. చూడండి ఈ వారంలో ఇంత అనాలిసిస్ అనేది జరిగింది. పాత వారం అంటే లాస్ట్ వీక్ ఏంటి అనేది చూసుకుంటే ఇలాగా మీకు ప్రతిదీ డేటాబేస్ ప్రతి ఒక్క వీక్ మనకి ఇక్కడ ఉంటుంది. సో వీక్లీ వీక్లీ మనం యూజ్ చేస్తూ ఉన్నాము, అంటే వీక్లీ వారం వారం మనం వాడుతూ ఉన్నాము. 15 days వరకు కంటిన్యూస్గా ఒకటే పేజ్ రన్ చేయాలి అనుకున్నప్పుడు మీకు ఎవ్రీ వీక్ వానిష్ అయిపోయినట్టు కనిపిస్తుంది. కానీ దిస్ వీక్ అనే దగ్గర ఆరో మార్క్, లెఫ్ట్ సైడ్ ఆరో మార్క్ని మీరు క్లిక్ చేస్తే మీ పాత అనాలిసిస్ అనేది మీకు అక్కడ పాపప్ అయి కనిపిస్తుంది. సో ఆ విధంగా మీరు యూజ్ చేసుకోండి. ఈ విధంగా ఈ యొక్క ఆల్ హీలీ ప్రోగ్రామ్స్ అనేది మీరు యూజ్ చేసుకొని మీ యొక్క ప్రాబ్లం ఏంటో మీరు ఫైండ్ చేసుకొని ఆ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ కూడా మీకు హీలియే డైరెక్టా ఇండైరెక్టా అనేది సొల్యూషన్ కూడా మీకు అద్భుతంగా ఈ హీలీ పనిచేస్తుంది. సో నా ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఏంటి అంటే హీలీని చాలా ఎఫెక్టివ్గా యూజ్ చేసుకునే విధంగా మీరు అందరూ తయారవ్వండి. ఈ ఆల్ ఈలీ ప్రోగ్రామ్స్ అర్థం కాకుంటే మళ్ళీ మళ్ళీ మన యొక్క సెషన్స్ ఉన్నాయి, చూసుకోండి. ఆ, పాండురంగారావు గారికి అయితే ప్రత్యేక నా యొక్క కృతజ్ఞతలండి. ఎందుకంటే వారు ముందుకు వచ్చి ఎలా వాడుతూ ఉన్నారు అనేది చాలా అద్భుతంగా నాకు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నేను ఇవాళ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళకి మన స్పెషల్ గెస్ట్ స్పీకర్, మై మెంటర్, నాకు ఇంతటి అద్భుతమైన టెక్నాలజీని నాకు పరిచయం చేసి ఇవాళ ఈ ఈ, ఆ, ఇంతటి అద్భుతమైన నాలెడ్జ్ని మీ అందరికీ నేను షేర్ చేస్తున్నాను వారి వల్లనే. సో వారిని నేను పిలుద్దాం అనుకుంటున్నాను, మరెవరో కాదు, డాక్టర్ రవినారాయణ గారు. ఆ, మన యొక్క సీనియర్ టైం వెవర్ స్పెషలిస్ట్, అలాగే ఈ యొక్క కంపెనీలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. సో వారి యొక్క స్పెషల్ గెస్ట్ చాయిస్ స్పీకర్ మన అంశం పైన ఇవాళ మనకి ఆ, సార్ యొక్క అద్భుతమైన నాలెడ్జ్ మనతో షేర్ చేసుకోబోతున్నారు. సార్, ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ యూ ఆన్ టు ద వర్చువల్ స్క్రీన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్ గారు. థ్యాంక్ యూ. సో ఇప్పటివరకు అద్భుతంగా మీకు బ్లూ యాప్ గురించి హరీష్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ బ్లూ యాప్ని ఎలా ఆపరేట్ చేయాలో, ఎలా వాడుకోవాలో మీరు కొంచెం నేర్చుకొని అప్గ్రేడ్ అయిపోతే ఇంకా హీలీ కొనేదానికి మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. హీలీ కొనడం ముఖ్యం కాదు, హీలీ వాడడం ముఖ్యం. కొని ఇంట్లో పెడితే మాత్రం రిజల్ట్స్ రావండి, కొని వాడితే రిజల్ట్స్ వస్తాయి. ఆ వాడకం కూడా కరెక్ట్గా వాడగలిగితే అద్భుతాలు మనం సృష్టించుకోవచ్చు. మనం అనారోగ్య సమస్యల నుంచి కానీ, మన వ్యవస్థల నుంచి కానీ, మన హ్యాపెనింగ్స్ ప్రతిదీ మనకు హీలీతో లింక్ అయి ఉంది. సో నేను ప్రాక్టికల్గా హీలీతో ఎన్నో అద్భుతాలు వండర్స్ చూస్తున్నానండి.
ఈ మధ్య రాజమండ్రి నుంచి ఒక లేడీ నా దగ్గరికి వచ్చింది. ఆ లేడీకి 90 mm స్టోన్ ఉండిందంట. సో అలాంటి ఆవిడ నాకు చెప్పింది ఏంటంటే ఒక 5 days హీలీ వాడిందంటండి, రాజమండ్రిలో శ్రవణ్ గారి దగ్గర. వాడిన తర్వాత ఆమె మళ్ళీ హైదరాబాద్కి వచ్చి వేరే డాక్టర్ చూపించుకుందామని మళ్ళీ స్కానింగ్కి వెళ్ళారంటండి. ఫస్ట్ స్కాన్ చేస్తే ఏమో రాజమండ్రిలో ఆమెకు 90 mm స్టోన్ అని తేలింది. చాలా పెద్ద స్టోను. డివైస్ మీద నమ్మకం ఇంకా కుదరలేదు. కానీ ఏదో 5 days వాడేసి తర్వాత హైదరాబాద్కి వచ్చి చూయించుకుందామని చూయించుకుంటే మళ్ళీ స్కాన్ చేస్తే ఆ 90 mm స్టోన్ కాస్త గ్రంథి శరణ్ గారు, సారీ, సో గంధి శరణ్ గారు దగ్గర 5 days వాడారంటండి. సో వాడితే ఆవిడేం చెప్పింది ఏమంటే ఆ 19 mm కాస్త 14 mm వచ్చిందండి. ఒక 5 mm స్టోను 5 daysలో హీలీ ఆమెను రికవర్ చేసి ఇచ్చిందండి. నిజంగా ఇది ఒక ఆశ్చర్యమైన కరమైన విషయం. సో నేనేమంటానంటే హీలీని నమ్మినా నమ్మకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, కరెక్ట్గా వాడి చూస్తే, నమ్మకం లేకున్నా పర్వాలేదు, తగ్గకపోయినా పర్వాలేదు, మీరు వాడైతే చూడండి. ఇది నా రిక్వెస్ట్ అండి. అలా మీరు వాడితే అద్భుతమైన రిజల్ట్స్ హీలీ మీకు ఇస్తుంది. ఆ తర్వాత మీకు నమ్మకం కుదురుతుంది. ఆ తర్వాత మన లైఫ్లో ఒక భాగం అవుతుంది. ఈ గురువారం సెషన్ కూడా మెయిన్ ఏంటంటే ఈ లైఫ్లో మన హీలీతో ఎలా సింక్ అవ్వాలి, అలా సింక్ అవ్వడం వల్ల మన లైఫ్ని ఎలా ఈజ్ చేసుకోవాలి. హీలీ లేని వాళ్లకు, హీలీ ఉన్న వాళ్లకు ఉన్న డిఫరెన్స్ ఏంటి, అది మనం చూపించగలిగితే హీలీని అమ్మాల్సిన అవసరం లేదు, హీలీని కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. హీలీ ఇట్ సెల్ఫ్ కన్విన్స్ చేయగలుగుతుంది, దానికి ఆ దమ్ము ఉంది. హీలీని అమ్ముకుంటుంది, ఆ దమ్ము కూడా హీలీకి ఉందండి. కాకపోతే నాలెడ్జ్ ఈజ్ పవర్ అండి. మళ్ళీ నాలెడ్జ్ లేకపోతే మాత్రం మనం రాణించలేం. ఇదేం బ్రహ్మ విద్య ఏం కాదండి, ఇది అవసరం లేని విద్య కూడా కాదు. మన జీవితం గురించి మనము కేటాయిస్తున్న, మనకంటూ మన టైం ఏదైనా ఉందంటే అది హీలీ టైం అని చెప్తానండి. ఇప్పుడు నేను ఒక హీలీలో ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాను, కిడ్నీ హార్మోని ప్రోగ్రామ్ కిడ్నీ మెరిడియన్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాను. ఇప్పుడు నేను రన్ అవుతున్నాను, మాట్లాడుతున్నాను, నా పని నేను చేస్తున్నాను. నా కిడ్నీని హీలీ స్ట్రెంత్ చేస్తుంది. నాకేం కిడ్నీ సమస్య ఏం లేదండి. కాకపోతే నేను చెప్పాను కదా, నేను రొటీన్గా నాకు నా బ్రెయిన్, నా కాన్షియస్ ఏది చెప్తే ఆ ప్రోగ్రామ్ పెట్టేసుకుంటాను. ఇవాళ అది పెట్టుకోమంది పెట్టుకుంటాను. ఎట్లా పెట్టుకోగలుగుతున్నారండి అంటే మన కాన్షియస్ ఎప్పుడైతే హీలీతో మనం కనెక్ట్ అవుతామో ఆటోమేటిక్గా, ఎట్లయితే మనం హోటల్కి వెళ్ళగానే లేదా మన ఇంట్లో ఏదైనా పండుగ అయితే ఫెస్టివల్లో కానీ, లేదా మనం ఏదైనా వండుకోవాలంటే కూరగాయలన్నీ మన ముందర ఉంటాయి, ఏ కూర ఉండాలి అంటే మనకు ఆ రోజు అది తినాలనిపిస్తుంది, తక్కువ అదే ఆ కూర వండుకొని తింటాం. లేదా ఆ ఫ్రూట్ తినాలనిపిస్తుంది, ఆ స్వీట్ తినాలనిపిస్తుంది. అంటే మనం ఏమయ్యాము, మన రోజువారీ ఫుడ్లో మన బ్రెయిన్ సింక్ అయిపోయింది. అది మన అవసరం, మన నీడ్ అనమాట అది. అట్లానే నా నీడ్ ఇది, నా అవసరం ఇది, నన్ను బాగుపడిచేది ఇది, కాబట్టి నేను దీంతో సింక్ అయిపోయాను. మనం ఏమో స్మోకింగ్ చేయమని రమ్మంటలేము, డ్రింక్ చేద్దాం రమ్మంటలేము, చెడిపోదామని రమ్మంటలేము. హీలి ద్వారా మనం అందరం బాగుందాం, బాగుపడదాం అని చెప్తున్నాం. తప్పేంటి ఒకసారి ఆలోచించండి. ఆల్రెడీ మన లైఫ్లోకి ఎంతో అదృష్టం చేసుకున్నాం కాబట్టి హీలి అనే ఈ డివైన్ పవర్ మన లైఫ్లోకి వచ్చింది. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా సీరియస్గా దీన్ని ఫాలో కండి. ఒక గంట సేపు, ఒక అర్ధ గంట సేపు క్లాస్ మనం వింటే మన మన డాక్టర్గా అవసరం లేదు, మనకి ఏ నాలెడ్జ్ అవసరం లేదు, ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరం లేదు. ఇది కామన్ హెల్త్ సైన్స్ అండి. అంటే ఒక ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండడానికి, మనని మనం ఆరోగ్యం ఉంచుకోవడానికి మనము ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ఏర్పరచుకున్నాం, హీలి అనే ఈ గురువారం సెషన్. ఎంతెంతో షేరింగ్. ఇప్పటిదాకా హరీష్ గారు చెప్తున్నారు, మీరు కూడా షేర్ చేయండి అని. ఎందుకు షేర్ చేయమంటున్నారంటే నాలెడ్జ్ ఈజ్ నా ఒక్కరి సొత్తు, హరీష్ సొత్తు, మీ సొత్తు అని కాదండి, ప్రతి ఒక్కరి సొత్తు. ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ఉంది. నాకన్నా నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు ఈ సెషన్లో ఉండవచ్చు కాక, నాకు తెలియదు అండి మీ నాలెడ్జ్ ఎంతో.
ఏమో, మీ నాలెడ్జ్ కూడా ఒక 10 మందికి ఉపయోగపడొచ్చేమో. నేనైతే ఒకటే భావిస్తున్నాను. ఈ నాలెడ్జ్ ద్వారా ఈ మొత్తం మీటింగ్లో ఏ ఒక్క హెల్త్ బెనిఫిట్ అయినా సరే అది మనకు బ్లెస్సింగ్ అనే ఉద్దేశంతో మనసా వాచ కర్మన ప్రతి థర్స్డే వితౌట్ ఫెయిల్ వితౌట్ మిస్ కాకుండా నా విషయ పరిజ్ఞానం ప్రకారం నాకున్న నాలెడ్జ్లో ఫ్యాక్ట్ నా ఎక్స్పీరియన్స్తో మీ ముందు ఉంచుతున్నాను. సో డెఫినెట్గా దీన్ని యూజ్ చేసుకోండి, నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేసుకోండి. ఈ అద్భుతమైన హీలీని లైఫ్లో ఒక భాగంగా మార్చుకోండి. రోజు బ్రష్ చేసుకుంటాం, రోజు స్నానం చేస్తున్నాం, రోజు భోజనం చేస్తున్నాం, రోజు హీలీ చేస్తున్నాం. అది ఎంత ఇంపార్టెంటో ఇది కూడా అంతే ఇంపార్టెంట్. అది ఎంత కామనో ఇది కూడా అంతే కామన్. అది ఎంత నీడో ఇది కూడా అంతే నీడ్. అది హీలీ యొక్క డెఫినేషన్ అండి. హీలీ ఎందుకంటే మన బాకి మనం బాగుండడానికి. ఒకటే ముక్క చెప్పాలంటే చెడిపోదాంరా అనేవి 100 ఆప్షన్స్ ఉంటే బాగుపడదాంరా అనే ఆప్షన్ ఒక్కటే ఒకటి నాకు తెలిసినంత హీలీ ఆప్షన్ చెప్తా. మనందరం కలిసి బాగుపడదామండి. అది హీలీ యొక్క అద్భుతమైన మనందరికి ఇస్తున్న గిఫ్ట్. రైట్. ఈ రోజు టాపిక్ వచ్చేసి చాలా ముఖ్యమైన టాపిక్ అండి, అద్భుతమైన టాపిక్ కూడా, ఇప్పుడు మనందరికి అవసరమైన టాపిక్. ముఖ్యంగా ఈ మగవాళ్ళలో ఆడవాళ్ళలో 40 years దాటిన తర్వాత మెనోపాజ్ అనేది మనం వింటున్నాం. రైట్. అసలు మెనోపాజ్ ఏంటి, ఇది మనం ఫస్ట్ అర్థం చేసుకున్నాం. అదేవిధంగా మగవాళ్ళలో కూడా మెనోపాజ్ ఉందండి. ఇది ఇప్పటివరకు హైలైట్ కాలేదు, తెలియదు. చాలా మంది చాలా మంది నన్ను ప్రతి మగవాళ్ళు సఫర్ అవుతున్నారు. దాన్ని ఏమంటారంటే ఆండ్రోపాజ్ అంటారు. ఆండ్రోపాజ్, ANDRO, ఆండ్రో పాజ్. సో ఇక్కడ లేడీస్కి వచ్చే ముట్లాగిపోయే టైంని మెనోపాజ్ అన్నట్టు, మన మగవాళ్ళలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అయ్యే 40+లో దాన్ని ఆండ్రోపాస్ అంటారు. మరి ఈ మెనోపాజ్ సిమ్టమ్స్ ఏంటి, ఆండ్రోపాజ్ సిమ్టమ్స్ ఏంటి, ప్రతి ఒక్కరు ఇది అర్థం చేసుకోవాల్సిందే. దీనికి సంబంధించిన ప్రివెన్షన్ ఇది వాడాల్సిందే. లేకపోతే ఏంటో మనం ఇవాళ తెలుసుకుందాం. మగవాళ్ళలో ముఖ్యంగా 40 years దాటిన తర్వాత టెస్టోస్టిరెన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతుంటాయి. అలా తగ్గడాన్నే ఆండ్రోపాజ్ అంటాం. దానివల్ల మగవాళ్ళలో ముఖ్యంగా ఎప్పుడైతే టెస్టోస్టిరెన్స్ లెవెల్స్ తగ్గిపోయాయో ప్రోస్టేడ్ అనే ఒక గ్రంథి ఎన్లార్జ్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఆ ప్రోస్టేడ్ గ్రంథి ఎన్లార్జ్మెంట్ వల్ల ఫస్ట్ వచ్చే సిమ్టమ్ ఏంటంటే యూరిన్ అనేది ఆలోచన వస్తే ఆపుకోలేకపోవడం, అర్జిన్ యూరినేషన్ అనేది మొదలవుతుంది. ఇవాళ ఒక ఆయన వచ్చాడు, పెద్ద ఆయన, యూరిన్ బాత్రూంలోకి పోయేంత వరకు కూడా ఆగుతుందంటండి. ఒక్కసారి బాత్రూంలోకి పోయిన తర్వాత మాత్రం ఇంకా ఆపుకోలేడంటండి. అర్జెంట్ చేసుకోవాల్సింది, లేకపోతే కారిపోతుంది. అంటే ఏంటి, యూరిన్ రిటైన్ అయిపోయి ఆ రిటైన్ అయిన యూరిన్ బ్రెయిన్కి కమ్యూనికేట్ అవ్వడం వల్ల, అంటే ఈ ప్రోస్టేట్ గ్రంథి ఎన్లార్జ్మెంట్ అవ్వడం వల్ల యూరినరీ బ్లాడర్ అనేది ఎంటీ అవ్వదు. యూరిన్ కొంత రిటైన్ అయిపోతుంది, టోటల్గా జీరో అవ్వదు. ఆ రిటైన్ అయిన యూరిన్ ఏమవుతుందంటే బ్లాడర్లో మిగిలిపోతుంది. మళ్ళా ఫ్రెష్గా వచ్చి యూరిన్ యాడ్ అవ్వగానే అది నిండినట్టు బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తుంది కాబట్టి మళ్ళీ వెంటనే యూరిన్ పోవడం, ఫ్రీక్వెంట్ యూరినేషన్, అర్జిన్ యూరినేషన్. ఇవి రెండు సమస్యలు. ఆ తర్వాత దాన్ని అలానే మనము వదిలిపెట్టేసి దాని ట్రీట్మెంట్ తీసుకోకుండా దాన్ని ప్రివెంట్ చేసుకోకపోతే ఇంకా ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ అయ్యి ఫస్ట్ వచ్చే స్టెప్ ఏంటంటే యాంగ్జైటీ, కోపము, చికాకు, ఓపిక తగ్గిపోవడం, ఏదైనా ఏదైనా విషయానికి ఓవర్గా రియాక్ట్ అవ్వడం. విషయం చిన్నగా ఉంటుంది, రియాక్షన్ పెద్దగా ఉంటుంది. సడన్ గా కోపం రావడం, అరిచేయడం, ఓపిక ఉండకపోవడం, పేషెన్స్ అవుట్. ఇవన్నీ దాని లక్షణాలండి. తర్వాత ఇక కామన్ లక్షణాలు వచ్చేసి హెయిర్ ఫాల్ అనుకోండి, జాయింట్ పెయిన్, మూడ్ స్వింగ్స్, డిప్రెషన్, కొంతమందికి యాంగ్జైటీ, కొంతమందికి జాయింట్ పెయిన్స్. ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ వల్ల యూరిన్ రిటర్న్ అయిపోయి ఆ యూరిన్ వెళ్ళి బ్లడ్లో కలిసి తద్వారా యూరిక్ యాసిడ్ పెరిగి
యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల జాయింట్స్ని అటాక్ చేసి ఆ జాయింట్స్లో బోన్స్లో ముఖ్యంగా ఇన్ఫ్లమేషన్, వాపు తీసుకొచ్చి గౌట్ ఆర్థరైటిస్, జాయింట్స్ నీలో అంటే ఎస్పెషలీ కాలి వేళ్లలో, మడాలలో, వెనుక మడమసుల్లో పెయిన్ స్టార్ట్ అవ్వడం, పొద్దున్న లేచి కాలు కింద పెట్టినప్పుడు నొప్పి ఉండడం, కొంచెం నడిచిన తర్వాత ఫ్రీ అవ్వడం, ఇవన్నీ లక్షణాలు స్టార్ట్ అవుతాయి. ఓవర్ ఏ పీరియడ్ మోకాలు నొప్పులు, జాయింట్ పెయిన్స్ కూడా మొదలైపోతాయి రోస్టెడ్ వల్ల. ఆ తర్వాత దాన్ని అట్లనే వదిలేస్తే ఆ యూరిన్ రిటైన్ అయ్యి ఎట్లయితే వాటర్ రిటైన్ అయితే ఇన్ఫెక్షన్ అవుతుందో, మరి వాటరే ఇన్ఫెక్షన్ చేస్తే మరి యూరిన్ ఎంత ఇన్ఫెక్షన్ చేయాలి లోపల? ఆ ఇన్ఫెక్షన్ వల్ల పిఎస్ఏ, ప్రోస్టేట్ స్పెసిఫిక్ ఏజెంట్ అంటాం మేము. సో పిఎస్ఏ వాల్యూస్ పెరగడం, ఆ పిఎస్ఏ వాల్యూస్ పెరగడం వల్ల ఫ్యూచర్లో ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది రావడం, ఆ ప్రోస్టేట్ క్యాన్సర్కి మళ్ళీ సర్జరీలు, కీమోలు, రేడియేషన్లు, ప్రోస్టేట్ తీసేయడము. ఇంకా ఇక్కడి నుంచి మనం చెప్పుకోకపోతే ఏమవుతాం, ఎందుకంటే అక్కడ ట్రీట్మెంట్ చేసినా చేయకున్నా అంతా ఒకటే. చేసినా జీరోనే, చేయకపోయినా జీరోనే. ఇది మనంతా తెలిసిందే క్యాన్సర్ స్టార్ట్ అయిన తర్వాత. అయితే స్టార్ట్ అయింది ఎక్కడ, రీచ్ అయింది ఎక్కడ? స్టార్ట్ అయింది జస్ట్ స్మాల్ ఎండ్రోపాస్. రీచ్ అయింది ఎక్కడ? ప్రోస్టేట్ క్యాన్సర్ దగ్గర. సేమ్ మెనోపాస్ లేడీస్లో ముట్లు ఆగిపోయే టైం స్టార్ట్ అవడం. సో ఆ ముట్లు ఆగిపోయే టైంలో సడన్గా ఆగిపోయి 46 నుంచి స్టార్ట్ అవుతుంది మెనోపాస్, 52 వరకు రీచ్ అవుతుంది. 42 నుంచి మేము మనం ఏం చెప్తామంటే ప్రీ మెనోపాజ్ అంటాం. 46 నుంచి 52 వరకు మెనోపాజ్ అంటాం. 52 నుంచి 56 వరకు పోస్ట్ మెనోపాజ్ అంటాం. అంటే అప్రాక్సిమేట్లీ ప్రీ మెనోపాజ్, మెనోపాజ్, పోస్ట్ మెనోపాజ్. ఇక్కడ వాళ్ళు సఫర్ అయ్యేది ఏంటి ఆ లేడీస్లో అంటే ముఖ్యంగా ఈ గర్భసంచి, అంటే లేయర్స్ ఫామ్ అవుతుంటాయి ప్రతిసారి పీరియడ్స్ వచ్చినప్పుడు. ఇది మనందరికి చిన్నప్పటి నుంచి చదువుకుందే. సో ఆ లేయర్ మొత్తం ఫ్లష్ అవుట్ అవ్వడము, దానివల్ల వాళ్ళకి పీరియడ్స్ రావడం. ఎప్పుడైతే మెనోపాజ్ దగ్గర పడుతుంటారో వాళ్ళలో కూడా హార్మోనల్ చేంజెస్ స్టార్ట్ అవుతాయి, ఈస్ట్రోజన్స్ ఇంబ్యాలెన్స్. దానివల్ల ఓవర్గా బ్లీడింగ్ అయిపోవడం, మళ్ళీ ఓ 2-3 నెలలు గ్యాప్ రావడం, మళ్ళీ బ్లీడింగ్ అవ్వడం, మళ్ళీ 2 నెలలో 1 నెల గ్యాప్ రావడం. ఇలా పీరియడ్, ఓవర్ బ్లీడింగ్, గ్యాప్, మళ్ళీ గ్యాప్, బ్లీడింగ్. ఇది మెనోపాజ్లో వాళ్ళు ఫస్ట్ సఫర్ అయ్యే సఫరింగ్ అండి. అయితే ఏజ్ ప్రకారం హార్మోన్స్ ఆగిపోతాయండి, కానీ మధ్యలో బ్రేక్ అయ్యి ఆగిపోతాయి చూడండి, అది ప్రాబ్లం అండి. ఆ బ్రేక్ అని మళ్ళీ పీరియడ్ రాకపోవడం వల్ల ఏమవుతుందంటే లోపల హార్మోన్స్ అయితే రిలీజ్ అవుతాయి, కానీ బయటికి ఫ్లష్ అవుట్ అవ్వట్లేదు. ఆ ఫ్లష్ అవుట్ అవ్వకపోవడం వల్ల హార్మోన్స్ మిగిలిపోతున్నాయి బ్లడ్లోని, అంటే బాడీలోనే, న్యూట్రన్స్ హార్మోన్స్. ఆ ఫ్లష్ అవుట్ కానీ హార్మోన్స్ అన్ని కూడా మన బ్లడ్లో కలుస్తున్నాయి. బ్లడ్లో కలవడం వల్ల వాళ్ళలో కూడా అప్పటి వరకు ప్యూర్ వెజిటేరియన్ ఉంటారు, జీవితంలో గుడ్డు కూడా తినరు, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ పెరిగి చూపిస్తారు. మరి ఎక్కడి నుంచి వచ్చాయంటే ఈ హార్మోన్స్ మిక్స్ అయిపోయి ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోయి. ట్రైగ్లిజరైడ్స్ కంట్రోల్ రాక స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారండి లేడీస్, చూసుకోక హార్ట్ అటాక్, పక్షవాతాలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. బీపీ కంట్రోల్ ఉండకపోవడం, వాళ్ళు కూడా యాంగ్జైటీ, టెన్షన్, స్ట్రెస్ పెరిగిపోవడం, హెయిర్ ఫాల్, మూడ్ స్వింగ్స్, జాయింట్ పెయిన్స్, మెనోపాజ్లో థైరాయిడ్ అటాక్ కావడం, మెనోపాజ్లో షుగర్ అటాక్ కావడం, మెనోపాజ్లో బీపీ అటాక్ కావడం, అలానే జాయింట్ పెయిన్స్ సఫర్ అవడం. సో ఈ విధంగా మెనోపాజ్ గురించి చూస్తే లేడీస్లో కొంతమందికి ఈ ఈస్ట్రోజన్స్ ఇంబ్యాలెన్స్ వలన బ్రెస్ట్లో ట్యూమర్స్, యూట్రస్లో ఫైబ్రాయిడ్స్, ఈవెన్ ఓవరీస్లో సిస్ట్లు, ఈవెన్ ఎక్సెస్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయితే బ్రెయిన్లో ట్యూమర్స్, ఇవి కూడా స్టార్ట్ అవుతాయి. యూట్రస్లో ట్యూమర్ ఫామ్ అయితే అక్కడ అంతా బ్లాక్ అయిపోతే, లింఫ్ నోడ్స్ బ్లాక్ అయిపోయి అక్కడ కూడా మళ్ళీ యూట్రస్ క్యాన్సర్లు, ఈరోజు ఓరియన్ క్యాన్సర్లు, ఇంకా లైఫ్ హెల్ అని చెప్పొచ్చండి.
గర్భసంచి తీసేయడం, మళ్ళీ కీమోలు, రేడియేషన్లు, ఇంకా దాని గురించి మనం చెప్పుకోవాల్సిన లేదు. ట్రీట్మెంట్ చేసినా అంతే, చేయకపోయినా అంతే, ఏదైనా జీరోనే ఇక్కడ. మరి స్టార్ట్ అయింది ఎక్కడ అని చూస్తే మళ్ళీ మెనోపాస్. సో ఈ మీటింగ్ ఉన్న ప్రతి ఒక్కరు నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి, హీలీ మనందరి దగ్గర ఉంది కాబట్టి 100% మనందరం చేయాల్సిన మొదటి పని, ముఖ్యంగా 40 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కంపల్సరీగా విరివిగా హార్మోనల్ బ్యాలెన్స్ ప్రోగ్రామ్ పెట్టుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అండి. ఈ హార్మోనల్ బ్యాలెన్స్ ప్రోగ్రామ్ వల్లే మెనోపాజ్ అలానే ఆండ్రోపాజ్, ఇటు ఆడవాళ్ళది ఇటు మగవాళ్ళది రెండు సంబంధించిన హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయడం వల్ల ఇంత డేంజరస్ సిచ్యువేషన్ ని మన లైఫ్ నుంచి అవాయిడ్ చేసుకోవచ్చు. అలాంటి అవాయిడ్ చేసుకునే అవకాశం ఇచ్చిన హీలీకి ఇంకా మనం ఎన్ని జన్మలు ఇచ్చినా రుణం తెచ్చుకోలేమండి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు భూమి మీద ఇప్పటివరకు నాకు తెలిసి హీలీ తప్ప ఇంకెవరు కూడా ఈ అండ్రోపాస్ ని అలానే మెనోపాస్ ని అడ్రస్ చేసే ఛాన్స్ లేదని అనుకుంటున్నా, నాకు తెలిసినంత వరకు. దానికి ఎవరిది ఏదైతే ప్రొఫెషనల్ డివైస్ ఉందో ఆ డివైస్ లో డిజిటల్ న్యూట్రిషన్ మిక్చర్ పేజ్ నెంబర్ 3, డి డిజిటల్ న్యూట్రిషన్ మిక్చర్ పేజ్ నెంబర్ 3లో హార్మోన్ సిస్టమ్ హార్మోనీ అని ఉంది. హార్మోనల్ సిస్టమ్ హార్మోనీ. ఎవరైతే 40 years దాటిన వాళ్ళు, 60 years లోపల ఉన్నవాళ్ళు ఈ హార్మోనల్ అంటే ప్రీ మెనోపాజ్, మెనోపాజ్, పోస్ట్ మెనోపాజ్, ప్రీ ఆండ్రోపాజ్, ఆండ్రోపాజ్ అండ్ పోస్ట్ ఆండ్రోపాజ్ 3 phases లో కూడా కనీసం నెల మొత్తంలో ఒక వారమో వీలైతే నెల మొత్తమో సిమ్టమ్స్ హార్డ్గా ఉంటే 1 month కంటిన్యూగా ఈ హార్మోనల్ సిస్టమ్ హార్మోని అనే ప్రోగ్రామ్ మాత్రం ఖచ్చితంగా వాడండి. ఇది చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ అండి. అక్కడ చూపిస్తున్నారు చూడండి, డిజిటల్ న్యూట్రిషన్ మిక్చర్ 3 ప్రోగ్రాంలో హార్మోనల్ సిస్టమ్ హార్మోని. దీని పవర్ తెలవాలంటే ఎవరికైతే ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి, ఎవరికైతే బ్లీడింగ్స్ అవుతున్నాయి, ఎవరికైతే యాంగ్జైటీ, టెన్షన్, స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, ఎవరికైతే రాత్రులు నిద్ర పట్టట్లేదు, ఇలాంటి సమస్యలు ఏవి అయినా సరే అన్నిటికీ సపరేట్ సపరేట్ ట్రీట్మెంట్ తీసుకోకండి. మళ్ళీ నిద్ర పట్టట్లేదని ఒకటి, డిప్రెషన్ ఉందని ఒకటి, జాయింట్ పెయిన్లు వచ్చాయని ఒకటి అవసరం లేదండి. ఆ పర్టికులర్ ఏజ్లో ఇవన్నీ సమస్యలు రావడానికి కారణం హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అన్నిటికి కలిపి ఒకటే ప్రోగ్రామ్, హార్మోనల్ సిస్టమ్ హార్మోని. ఎంత అద్భుతమైన ప్రోగ్రామ్ అంటే నిజంగా ఇది పని చేస్తుందో లేదో అంటే నేను ఛాలెంజ్ చేస్తున్నానండి మీ అందరికీ. మీలలో ఇలాంటి ఏజ్ గ్రూపులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇవాళ నుంచి మొదలుపెట్టి నెక్స్ట్ గురువారం వరకు వితౌట్ బ్రేక్ మీ ప్రోగ్రామ్స్ వేరే ఉంటే ఉండనియండి, దాంట్లో ఒక ప్రోగ్రామ్ స్కిప్ కొట్టండి. ఎందుకంటే మనం రెస్ట్రిక్ట్ చేస్తున్నాం కదా, రోజుకి 3 కన్నా ఎక్కువ వద్దని. కాబట్టి ఆ 3 ప్రోగ్రాంలో ఓ 2 ప్రోగ్రామ్ మీ కంపల్సరీ ప్రోగ్రామ్స్ పెట్టుకొని ఒక ప్రోగ్రామ్ని తీసేసి ఆ ప్రోగ్రామ్ ప్లేస్లో హార్మోనల్ సిస్టమ్ హార్మోన్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. లేదా కంటిన్యూగా ఈ హార్మోనల్ సిస్టమ్ హార్మోని ప్రోగ్రామ్ పెట్టుకుంటే నెక్స్ట్ థర్స్డే మీటింగ్లో మీరే వచ్చి చెప్తారు మీ పరిస్థితి ఏంటో. ఛాలెంజ్ చేస్తున్నా. అంత అంటే అన్ని వన్ స్టాప్ సొల్యూషన్ అంటారు చూడండి, ఎంటైర్ బాడీ యొక్క హార్మోనల్ సిస్టమ్ మొత్తాన్ని సెట్ చేసే సింగిల్ ప్రోగ్రామ్ అండి. 96 minutes ప్రోగ్రామ్. యాంగ్జైటీ తగ్గిస్తుంది, స్ట్రెస్ తగ్గిస్తుంది, హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది, స్కిన్ డ్రైనెస్ తగ్గిస్తుంది, ఆ తర్వాత మూడ్ స్వింగ్స్ తగ్గిస్తుంది, జాయింట్ పెయిన్స్ తగ్గిస్తుంది, ఈస్ట్రోజన్ టెస్టోస్టెరాన్ ఇంబ్యాలెన్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది, తర్వాత ఫైబ్రాయిడ్ సిస్ట్ ట్యూమర్స్ మీద పనిచేస్తుంది, వాట్ నాట్. 42 నుంచి 52 వరకు, 56 వరకు ఇంకా నేను చెప్పాలంటే టోటల్గా ఆల్మోస్ట్ మన లైఫ్లో మేజర్ పార్ట్ ఆఫ్ లైఫ్ని కవర్ చేసే ప్రోగ్రామ్ ఈ హార్మోనల్ సిస్టమ్ హార్మోని ప్రోగ్రామ్. సపోజ్ మీ దగ్గర ప్రొఫెషనల్ డివైస్ లేకపోతే అప్పుడు
హార్మోనల్ ప్రోగ్రామ్, బ్యాలెన్స్ ప్రోగ్రామ్ ఉందండి. అది నాకు తెలిసి PH1లో ఉంటుంది. అది కూడా చూద్దాం. హార్మోని BH1లో ఉంది. బయోనటిక్ హార్మోని 1లో అక్కడ మీకు సెంట్రల్ కనిపిస్తుంది హార్మోని 57 మినిట్స్ ప్రోగ్రామ్. మోర్ ఎఫెక్టివ్ అయితే నేను మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను, హార్మోని డిజిటల్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్. ఎందుకంటే అది ప్రతి హార్మోన్ యొక్క డెఫిషియన్సీని కవర్ చేసి మళ్ళీ హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసి మన గ్రాండ్స్ అనే గ్రంథులన్నీ ప్రాపర్గా సీక్రియేట్ చేసేటట్టు ప్లాన్ చేస్తుంది. హార్మోని ప్రోగ్రామ్ కూడా మీరు ట్రై చేయొచ్చు. సో ఈ రెండు ప్రోగ్రామ్స్ ముఖ్యంగా మెనోపాస్, ఆండ్రోపాస్, ఈ రెండు ఫేజెస్లో ఇటు మగవాళ్ళు ఇటు ఆడవాళ్ళు 100% వాడదగ్గ ప్రోగ్రామ్. ఇది రెగ్యులర్గా వాడడం వల్ల మీరు ముఖ్యంగా లేడీస్లో అయితే గర్భసంచి క్యాన్సర్స్, మగవాళ్ళు ప్రోస్టేట్ క్యాన్సర్స్ని మీరు అవాయిడ్ చేసుకోవచ్చు, ప్రివెంట్ చేసుకోవచ్చు. అంటే ఇంకా అంత అద్భుతమైన సొల్యూషన్ మన హీలీ మనకి ఇస్తుందో ఆలోచించండి. ఎందుకంటే ఏజ్ని ఎవరు ఆపలేరు. ఏజ్ అనేది ఒక లిమిట్ ఉంటుంది, కానీ హార్మోన్స్ ఏజింగ్ ప్రకారం ఎవరికైనా రావాల్సిందండి. ఆ ఫేజ్ ఆ ఫేజ్ వచ్చినప్పుడు దాని నుంచి ఈజీగా మనం బయటపడేసే అద్భుతమే ఈ హార్మోని బ్యాలెన్స్ అండ్ హార్మోన్ ప్రోగ్రామ్. దాంతోపాటు సపోజ్ మీకు పర్టికులర్ సఫరింగ్ ఉంది అంటే మగవాళ్ళు అయితే ఏం చేయండి, హార్మోని ప్రోగ్రామ్తో పాటు ప్రోస్టెడ్ ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటే ప్రోస్టెడ్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. లేడీస్ అయితే ఫర్ మెచ్యూర్ ఉమెన్ ప్రోగ్రామ్. ఇక్కడ ఉన్న వాళ్ళలో మీ వైఫ్కి ఇలాంటి గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా హార్మోని ప్రోగ్రాము ప్లస్ ఫర్ మెచ్యూర్ ప్రోగ్రామ్. మగవాళ్ళలో ప్రోస్టెడ్ ఏజ్లో ఉంటే హార్మోని ప్రోగ్రామ్, ప్రోస్టెడ్ ప్రోగ్రామ్. ఇది ఇంకొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ అండి. అంటే ఇంకా అడ్వాన్స్ అయిపోతే దాన్ని వెనక్కి తెచ్చుకోవడానికి, రైట్? సో ఈ విధంగా ఈ రెండు ప్రోగ్రామ్స్ని రెగ్యులర్గా పెట్టుకోవడం వల్ల అద్భుతమైన మనకు ఈ మెనోపాజ్ అండ్ ఆండ్రోపాజ్కి సంబంధించిన ఫేజ్ని వితౌట్ ఎనీ సఫరింగ్, వితౌట్ ఎనీ డ్యామేజ్, ప్రివెంటింగ్ ద క్యాన్సర్ మనం బయటకు వచ్చేయచ్చండి. సో ఖచ్చితంగా దీన్ని ప్రతి ఒక్కరు వాడుకోవడానికి ప్లాన్ చేసుకోండి. అలానే అమ్మాయిల్లో ముఖ్యంగా ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే కొన్ని టాపిక్స్ ఎలాంటివి అంటే నేను అవి చెప్పాల్సిందే, కానీ సేమ్ టైం నాకు కొంచెం అది టఫే. నేను ఫేస్ చేయాల్సి వస్తుంది ప్రాబ్లమ్ వస్తుంది, అండ్ ఫ్యాక్ట్స్ కూడా. అమ్మాయిల్లో ముఖ్యంగా PCOD ప్రాబ్లమ్స్, PCOS ప్రాబ్లమ్స్, ఈ సమస్యలు మనం వింటున్నాం. ఓవరీసిస్ట్లు, ఇర్రెగ్యులర్ మెన్షన్స్, ఓవర్ బ్లీడింగ్లు, అలానే పీరియడ్స్ అప్పుడు స్టమక్ పెయిన్, మూడ్ స్వింగ్స్, ఇవన్నీ పిల్లలు పుట్టకపోవడం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మొదటిగా నేను ఏం బ్లేమ్ చేస్తానంటే ఆహారపు అలవాట్లు. ఆహారపు అలవాట్లు అనగానే ఇంకా నేను కంపెనీల పేర్లు చెప్తే బాగుండదు కాబట్టి మీరే మీరుగా అన్వయించుకోండి. మీ పిల్లలతో మీరు చూస్తున్నారు, ఆల్రెడీ అనుభవిస్తున్నారు. ఆల్రెడీ పిల్లలు ఉంటే మీరు డైరెక్ట్గా రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోండి. జంక్ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్, అండ్ మోస్ట్లీ వెస్టర్న్ అవుట్ సైడ్ ఫుడ్, ఎనీ ప్రిజర్వేటివ్స్ కంటైన్స్ హెవీ మెటల్స్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ప్రిజర్వేటివ్స్ అంటేనే మెటల్స్. ఒక వస్తువు తయారైంది, అప్పటికప్పుడు తిన్నాము, అయిపోయింది. కానీ ఒక వస్తువు తయారైన తర్వాత దాని సెల్ఫ్ లైఫ్ పెంచారు అంటే దాంట్లో ఖచ్చితంగా కెమికల్ ఉండాల్సిందే. కెమికల్ లేకుండా సెల్ఫ్ లైఫ్ అనేది పెంచడం అసాధ్యం. ఒప్పుకుంటారండి? రైట్.
ఇంక్లూడింగ్ నేను మిల్క్ కూడా చెప్తాను. ఏదైనా సెల్ఫ్ లైఫ్. ఈరోజు వారాలు వారాలు, నెలలు నెలలు కూడా ఉండే ఫుడ్ ఉంది. ఎలా ఉంచగలుగుతున్నారు? సాధ్యపడుతుందా అంటే హైలీ ఇంపాసిబుల్. మరి సాధ్యపడింది అంటే దాంట్లో ఏదో తేడా ఉంది. ఆ తేడానే మన లైఫ్కి థ్రెట్ అండి. కాబట్టి చాలా మంది పిల్లలు ఏమంటారంటే, మా పిల్లలు కంపల్సరిగా అవుట్ సైడ్ ఫుడ్ తినకుండా ఉండలేరు. ఈ మధ్య, అది నేను ఫన్నీ గురించి చెప్తున్నా, దయచేసి వేరుగా భావించొద్దు. ఒక అమ్మాయి లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి 19 years ఓల్డ్ నా దగ్గరికి వచ్చారు. ఏంటయ్యా కంప్లైంట్ అంటే, ఏం తిన్నా వామిటింగ్ అయిపోయింది. నేను అన్నాను, "నువ్వు చాలా సాఫ్ట్ ఫుడ్ పెట్టండి అమ్మా, మజ్జిగ కలిపి బాగా పిసికి ఇవ్వండి, వామిటింగ్ అయిపోతుంది. ఇడ్లీ వామిటింగ్ అయిపోతుంది. ఏది తిన్నా వామిటింగ్ అయిపోతుంది అంటారండి." నాకు కూడా అర్థం కాలేదు. ప్రోగ్రామ్స్ పెట్టాను. ఏ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు ఓకేనండి, మళ్ళీ మానేసిన తర్వాత మళ్ళీ సేమ్ స్టార్ట్ అండి. ఇంకా నాకు అర్థం కాలేదు. నేనేం చేశానంటే, నేను ఫ్రీగా ఉన్న టైంలో రండి, కొంచెం ఈ అమ్మాయిని నేను స్టడీ చేయాలి, ఏదో సంథింగ్ ట్రిక్కీగా ఉంది. ఎండోస్కోపీ, కొలనోస్కోపీ అన్ని స్కోపీలు అయిపోయాయి. ఇక్కడ ట్రీట్మెంట్ జరగకపోతే కానీ మన దగ్గరికి వచ్చేది, లాస్ట్కి వస్తారు కదా మన. సో అన్ని రకాల ప్రయత్నాలు అయిపోయినాయి. నాకు కూడా నా ప్రయత్నాలు కూడా అయిపోయినాయండి, అన్ని ప్రోగ్రామ్స్ అయిపోయినాయి. అయినా కూడా సాల్వ్ అవ్వట్లేదు. నాకు అర్థం కాలేదు ఏంటి ఇక్కడ మ్యాజిక్ ఏంటి. నేను ఒక రోజు ఫ్రీగా రమ్మాను. ఫ్రీగా, నేను 4 తర్వాత ఫ్రీ అయిపోతాను వచ్చారు. నా కూర్చుని, నా సిక్స్త్ సెన్స్ చెప్తారు కదండి, మేము ఎన్నో క్లయింట్స్ చూసి 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 ఇంట్రాగేట్ చేసి చేసి మాకు కూడా కొంచెం నాలెడ్జ్ వచ్చేసింది. సో నేను ఆ అమ్మాయిని ఒక క్వశ్చన్ అడిగాను. ఏం క్వశ్చన్ అడిగానంటే, అమ్మాయి, ఏది తిన్నా వామిటింగ్ అయిపోతుంది కదా అంటే, అవును అంకుల్ ఏది తిన్నా వామిటింగ్ అయిపోతుంది. అయితే నాకు ఒక్క విషయం చెప్పు, ఏం తినకపోతే, ఏం తిన్నా వామిటింగ్ అవుతుందని కరెక్టే, నువ్వు ఐడెంటిఫై చేసావు. ఏది తిన్నా వామిటింగ్, ఏదో ఒక వస్తువు ఉంటుంది, అది తింటే నీకు వామిటింగ్ కానీ వస్తువు ఏదైనా ఉందా అని అడిగాను. అది ఇప్పటివరకు ఎప్పుడైనా నోటీస్ చేసావా? అవును అంకుల్ అంది. మరి ఏం తింటే వామిటింగ్ కాదమ్మా చెప్పాను. వాళ్ళు పుట్టినప్పటి నుంచి ప్యూర్ వెజిటేరియన్స్ అండి. రైట్. ఆ అమ్మాయి చెప్పిన పాయింట్ ఏంటంటే, ఏం తింటే వామిటింగ్ కాదు అంటే, ఫిష్ తింటే వామిటింగ్ కాదు, చికెన్ తింటే వామిటింగ్ కాదు, మటన్ తింటే వామిటింగ్ కాదు. నేను ఇంకా ఆశ్చర్యపోయానండి. దీనికి ట్రీట్మెంట్ ఏం చేయాలి అంటే, వెజ్ తింటేనేమో వామిటింగ్ అవుతుంది, నాన్ వెజ్ తింటే వామిటింగ్ అవ్వట్లేదు. అప్పుడు అడిగాను, అసలు నీకు నాన్ వెజ్ ఎవరు అలవాటు చేశారంటే, మా నాన్న అలవాటు చేశాడండి చిన్నప్పటి నుంచి. అందునుంచి నాకు నాన్ వెజ్ అలవాటు అయిపోయింది. నాన్ వెజ్ తింటే వామిటింగ్ కాదండి, వెజ్ తింటే వామిటింగ్ అవుతుంది. మీరు నమ్మిన రోజులు ఏదో నాకు తెలియదు. నేను ఇప్పుడు హరీష్ వస్తాడు మళ్ళీ చెప్తాడు, ఇక్కడ అన్ని అన్ని నోటెడ్ ఉంటాయి. నిజంగా ఆశ్చర్యపోయాను. అంటే మన పిల్లల్ని ఎవరు జడగొడుతున్నారు? మనమే జడగొడుతున్నాం. మా పిల్లలండి కూల్ డ్రింక్ లేకుండా ఉండలేరండి. అసలు కూల్ డ్రింక్ టేస్ట్ ఎవరు చూపించారు ఫస్ట్? మా పిల్లలండి బర్గర్ తినకుండా ఉండలేరండి. మా పిల్లలు మంచూరియా తినకుండా ఉండలేరు. అంటే వాటి టేస్ట్ అవి ఉన్నాయని వాళ్ళకి ఎట్లా తెలుసు? ఎవరు టేస్ట్ చూపించారు? తప్పు ఎవరిది? అనుభవిస్తుంది ఎవరు? ఫైనల్గా అనుభవించాల్సింది ఎవరు? ఫ్యామిలీ మొత్తం. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే, మోడర్నైజేషన్, ప్రేమ, ఈ రెండు మిక్స్ చేసి మనం చెడగొట్టుకుంటున్నాం లైఫ్. చెడగొడుతున్నాం కాదు, నెక్స్ట్ జనరేషన్ కూడా స్పాయిల్ చేస్తాం. ఇలా ఈ జంక్ ఫుడ్స్, అవుట్ సైడ్ ఫుడ్స్, ఇలాంటివన్నీ తిన్న తర్వాత ఇంకా పీసీఓడి ప్రాబ్లమ్స్, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్, ట్యూమర్లు, సిస్ట్స్ ఇవన్నీ రాకుండా ఏమవుతాయి? ఇంకొకటి, ముఖ్యంగా అమ్మాయిలు, వెనకటికి గుడ్డ వాడినప్పుడే బాగుండిందండి. ఇప్పుడు ఇంకా రకరకాలు వాడుతున్నారు. వాడిన తర్వాత రోగాలు పెరిగాయా, వాడక ముందు రోగాలు ఉన్నాయా, కంపేర్ చేసి చూసుకోండి, మీకు అర్థమైపోతుంది. పూర్వము అమ్మాయిల్లో అసలు ఇలాంటి పీసీఓడి ప్రాబ్లం కానీ, పీసీఓఎస్ ప్రాబ్లం కానీ, పిల్లలు పుట్టకపోవడం కానీ, గర్భసంచి తీసే పరిస్థితులు కానీ ఉన్నాయండి?
విన్నామా అసలు? లేదండి. తప్పుగా భావించొద్దు. లేడీస్ ఉన్నా అమ్మాయిలు ఉన్నా ఫ్యాక్టే మళ్ళీ. అప్పుడు పీరియడ్స్ అప్పుడు వాళ్ళ ఫుడ్ వేరు. చప్పిడి అండి. ప్రొబెక్టమీ అంటే ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళ కారాలు కానీ మసాలాలు కానీ అసలు టేస్టే చూపించేవాళ్ళు కాదు. ఎందుకంటే అప్పుడు ఏదైనా మసాలా కారం పులుపు తగిలితే జీవితాంతం వాళ్ళు జాయింట్ పెయిన్స్ కీళ్ళవాతాలకు సఫర్ అవుతారు. నా దగ్గరకు వచ్చిన కేసులలో చాలా కేసులు తెలియక ఆ టైంలో పులుపు తినడము, పచ్చళ్ళు తినడము, మసాలాల ఫుడ్ తినడం వల్ల అప్పుడు వాళ్ళకి తినాలనిపిస్తుంటుందండి ఆ హార్మోన్ల చేంజెస్ వల్ల. కానీ ఎట్టి పరిస్థితులు తినిపించొద్దండి. పూర్తిగా స్వీట్ చప్పిడికి పెట్టేవాళ్ళండి. ఇది ఇక్కడ చాలా మంది లేడీస్ ఉంటారు, మీకు తెలుసుంటుంది ఈ మాట. ఎందుకంటే అది లివర్ని అటాక్ చేస్తుంది. అప్పుడు లివర్ చాలా సెన్సిటివ్ ఉంటుంది లోపల. ఆ సెన్సిటివ్ లివర్ అటాక్ అయిపోయి అది నా డ్యామేజ్ అయిందంటే జీవితాంతం వాళ్ళు సఫర్ అవ్వాల్సి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అలానే డెలివరీ టైం, ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ టైం, ఆ టైంలో కూడా లేడీస్కి అంటే 3 జన్మలు అని చెప్పొచ్చు అండి. ఒక రకంగా చెప్పాలంటే 5 జన్మలు. పుట్టడం, ప్రొబెక్టి టైం, మళ్ళీ ప్రెగ్నెంట్ టైం, డెలివరీ టైం, పోయే టైం, అన్ని జన్మలే. చచ్చి బతికినట్టే వాళ్ళు పాపం. ఆ టైంలో మళ్ళీ వాళ్ళకి హార్మోనల్ చేంజెస్ స్టార్ట్ అవుతాయండి ప్రెగ్నెన్సీ టైంలో. అప్పుడు కూడా వాళ్ళకు ఇష్టం వచ్చినట్టు పెట్టకుండా చాలా జాగ్రత్తగా వాళ్ళ ఫుడ్ని మానిటర్ చేయాల్సి ఉంటుంది. చాలా సెన్సిటివ్గా ఉంటారు వాళ్ళు, లివర్ కూడా. అటు బేబీ పరంగా ఇటు వీళ్ళు. అట్లానే మెనోపాజ్లో కూడా. మెనోపాజ్లో కూడా మొత్తం ఫైబర్ ఫుడ్ పెట్టేవాళ్ళండి. జొన్నలు, సజ్జలు, అలానే పీచు కూరగాయలు అలా పెట్టి వాళ్ళ బాడీ క్లీన్ అవ్వడానికి, ఆ స్టోర్ అయిన వేస్టేజ్ అంతా బయటికి డ్రైన్ అవుట్ అయిపోవడానికి. ఎంత బయటికి డ్రైన్ అవుట్ అయిపోతే అంత మంచిదండి. ఆ గ్యాప్ రావడం వల్ల హార్మోన్స్ బ్లడ్లో కలిసిపోయి హార్మోన్స్ అన్ని బాడీలో ఉండిపోయి ఓవర్ వెయిట్, ఎస్పెషల్లీ థైస్ హిప్స్ సైజులు పెరిగిపోతాయి, ఈ సైజులు పెరిగిపోతాయి. అమ్మాయి కాస్త ఆంటీ అయి కూర్చుంటున్నారు, చూస్తున్నాం. షేప్ స్ట్రక్చర్ అవుట్ అయిపోతున్నారు. ఎందుకు అంటే ఈ హార్మోన్స్ వల్ల. కాబట్టి అటు ఫుడ్ విషయంలో, డైట్ విషయంలో కానీ ఈవెన్ పర్మిట్ చేస్తే వీలైనంత వరకు, ఇంకా నేను ఓపెన్ చెప్తున్నాను, గుడ్డ వాడడమే బెస్ట్ అండి. బ్రీతబుల్ ఉండాలండి. బ్లడ్ అంతా బయటికి ఫ్లష్ అవుట్ అయిపోవాలండి, క్లీన్ అయిపోవాలి. ఎంత బయటికి ఫ్లష్ అవుట్ అయి క్లీన్ అయితే అంత మంచిది. సో దానికి మన ఇల్లు అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఫర్ ఉమెన్, ఫర్ మెచ్యూర్ ఉమెన్. ఈ 2 ప్రోగ్రామ్స్ ఎవరికైతే అమ్మాయిలు ఉంటారో వాళ్ళు ఫర్ ఉమెన్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. ఎవరైతే పీరియడ్స్ దగ్గరలో ఉంటారో ఫర్ మెచ్యూర్ ఉమెన్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. క్లోజింగ్ దగ్గర ఉంటారో ఫర్ మెచ్యూర్ ఉమెన్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. ఈ 2 ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా మెయింటైన్ చేయడం వల్ల అమ్మాయిల్లో హార్మోనీ ప్రోగ్రామ్స్ ప్లస్ ఈ మెచ్యూర్ పరువు ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా మెయింటైన్ చేయడం వల్ల ఈ గైనిక్ సమస్యల నుంచి బయటికి క్లియర్ అవడమే కాకుండా ముఖ్యంగా సంతానోత్పత్తికి ఇటు మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానీ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే తల్లి ఎగ్గును కాంట్రిబ్యూట్ చేస్తుందండి, తండ్రి స్పైన్ని కాంట్రిబ్యూట్ చేస్తారు, స్పమ్. ఈ ఎగ్ తర్వాత ఈ స్పైన్ రెండు కలిస్తే లోపల బేబీ తయారవుతుంది. తలకాయ అంటే తల్లి ఇచ్చిన ఎగ్ అండి. ఈ వెన్నుపూస అంటే తండ్రి ఇచ్చిన స్పమ్ అండి. ఈ రెండు కలిస్తే లోపల బేబీ తయారవుతుంది. బేబీ చాలా ఇంటెలెక్చువల్గా పుట్టాడనుకోండి, అది తల్లి కాంట్రిబ్యూషన్ అండి. అంటే ఎగ్ క్వాలిటీ ఎంత బాగుంటే, ఎగ్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటే బేబీ అంత క్వాలిటీ బేబీ పుడతాడండి, అంత ఇంటెలిజెంట్ బేబీ పుడతాడండి. స్పమ్ ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత ఫిజికల్ ఫిట్నెస్తో బేబీ పుడతాడు. ఇటు ఎగ్ క్వాలిటీ పడిపోయి ఇటు స్పమ్ క్వాలిటీ పడిపోతే పుట్టే పిల్లలు ఎలా పుడతారండి? ఈరోజు
స్కూళ్ళు ఎంత కామన్ అయిపోయాయో ఆటిజం సెంటర్ కూడా అంతే కామన్ అయిపోయాయి. రాబోయే రోజులు నాకు భయం అవుతుందండి. ఎందుకంటే రోజు చూస్తున్నా కాబట్టి నిజంగా భయపడుతున్నా. నెక్స్ట్ జనరేషన్ అంతా పిచ్చి పిల్లలు పుడితే ఎట్లా, ఏమనుకోదు ఆ వర్డ్ వాడుతున్నాను, దయచేసి క్షమించండి. ఆటిజం పిల్లలు ఎంతమంది, అటు పుట్టిన పిల్లలకు ప్రాబ్లమే, ఇటు తల్లిదండ్రులకు హింసే, వాళ్ళకి హింసే, లైఫ్ టైం సఫరించే. ఆ సఫరింగ్ ఎండ్లెస్ సఫరింగ్ అండి. అంటే ఒక పనిష్మెంట్కి ఒక ఎండ్ ఉంటుందండి. ఓ దొంగతనం చేస్తానో, ఒక మోసం చేస్తానో, ఒక చీటింగ్ చేస్తానో, లాస్ట్కి మర్డర్ చేస్తానో దానికి ఒక పీరియడ్ ఉంది. దీనికి పీరియడే లేదండి. బతికున్నంత కాలం ఆ పిల్లల్ని పట్టుకొని ఆటిజం సెంటర్లో కూర్చొని ఆ తల్లిలు తండ్రులు సంపాదించి అక్కడ పెట్టుకుంటూ ఏం జీవితాలు అవి. ఎంత బాధ కలుగుతుందో ఆలోచించండి. పుట్టిన తర్వాత ఎవరు రిటర్న్ చేయలేరండి. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, మగవాళ్ళు ఆడవాళ్ళందరూ, ఇది చాలా సీరియస్ టాపిక్ నేను ఇప్పుడు మాట్లాడుతుంది. నేను ఒకటే చెప్పగలుగుతున్నాను, పిల్లలు కనడం ముఖ్యం కాదు, ఆరోగ్యమైన పిల్లల్ని కనండి. వానికి పుట్టిన తర్వాత నేను మా బిల్డింగ్లు ఇస్తాను, ప్రాపర్టీ ఇస్తాను, కార్లు ఇస్తాను, పుట్టిన పిల్లోనికి బంగారం గొలుసులు వేస్తాం, మంచి సూట్లు వేస్తాం. వాడే బాగలేకపోతే ఇవన్నీ వేసి ఏం చేస్తా? ఎవరి కోసం జమ చేస్తా? దానికి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, పిల్లలు పుట్టక ముందే ప్లాన్ చేసుకోండి బెస్ట్ పిల్లలు కనడానికి. చైనాలో ఒక లా ఉంది తెలుసా అండి, ఒకటే పిల్లోని కనాలి. ఇప్పుడైతే వాళ్ళు కొంచెం ఎగ్జామ్షన్ ఇస్తున్నారు అనుకోండి, అది వేరే విషయం. కానీ కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ దగ్గర ఒక రూల్ పెట్టుకున్నారు. పాపులేషన్ పెరిగింది కాబట్టి కంట్రోల్ చేయడానికి ఒక్కటే సంతానం కనాలి. ఆ రూల్ పెట్టుకున్నందుకు ఆ పిట్టే పుల్లలు కూడా, పిచ్చి పుల్లలు, ఈ ఆర్టిస్టిక్ లేదా ఫిజికల్ ఛాలెంజ్తో పుట్టే పిల్లలు పుట్టకుండా వాళ్ళు ఎంత జాగ్రత్త పడ్డారంటే, ఇప్పుడు చైనాలో అసలు అంగవైకల్యం లేని పిల్లలు అంగవైకల్యం లేకుండా చేసుకున్నారండి. ఎందుకంటే ఒకటే ఛాన్స్ కదా, ఇక దాన్ని మాస్టర్ చేయాలి. మనకు అవకాశం ఉంది కాబట్టి మనం దాన్ని నెగ్లెక్ట్ చేసాం. మనకు అవకాశం లేదు కాబట్టి వాడు దాన్నే పట్టుకోవాలి. వానికి ఇప్పుడు బంగారం ముఖ్యం కాదు, బిల్డింగ్ ముఖ్యం కాదు, ప్రాపర్టీ ముఖ్యం కాదు, పిల్లలే ముఖ్యం వానికి. ఎందుకంటే అక్కడ రెస్ట్రిక్షన్ ఉంది గవర్నమెంట్ నుంచి. ఇక మనకి రెస్ట్రిక్షన్ లేదు కాబట్టి ఏదో అంటాం, మనకి పిల్లలు కావాలంతే, పెళ్లి చేసుకున్న పిల్లలు కావాలి. ఆ పేజ్లో వాళ్ళు ఏం చేశారో తెలుసా అండి, చైనాలో ఇటు మగవాళ్ళు ఆడవాళ్ళు కంపల్సరీ డ్రింక్ చేస్తారండి. చైనాలో బియర్ అంటే, బియర్ తాగడం అంటే ఇటు వాటర్ తాగినంత వాళ్ళకి. వాటర్ ఈజ్ కూడా బియర్, బియర్ ఈజ్ కూడా వాటర్. అక్కడ వాళ్ళకి ఏం తేడా లేదు. ఇంకా చెప్పాలంటే బియర్ రేట్ తక్కువ ఉంటుంది, వాటర్ రేట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. సో అటు ఆడవాళ్ళు మగవాళ్ళు కంటిన్యూ బియర్ తాగుతూనే ఉంటారండి. స్మోకు బియర్ అది కామన్ అనమాట అక్కడ వాళ్ళు. అలాంటి వాళ్ళు ఎప్పుడైతే పిల్లల్ని కనాలని ప్లాన్ చేసుకుంటారో అప్పుడు పూర్తిగా వాళ్ళ అలవాట్లన్నీ ఆపేస్తారండి. ఎంత ఉత్తములని చెప్తున్నాను చూడండి. అంటే నెక్స్ట్ జనరేషన్ నేను కంటున్నా కాబట్టి నా బాధ్యత. ఏం బాధ్యత? ప్రాపర్టీ ఇవ్వడం బాధ్యత కాదు, కరెక్ట్ అని కనడం బాధ్యత. అమ్మో నేను రేపు పొద్దున్న పిల్లల్ని ప్లాన్ చేసుకుంటున్నాను, డబ్బులు జమ చేసుకుంటా, లేకపోతే ఆస్తులు మా పిల్లలకి రెడీ. అరే రేపు మన దగ్గర పోయేటోడు కూడా ఐసీయూలో ఉన్న పేషెంట్ మా మనవరాలు పెళ్లి చూసిపోతా అంటాడు. అరే బాబు నిన్ను చూసుకో, నీ మనవరాలను చూస్తా అంటావు. ఏంటిది? ఐసీయూలో పడుతున్న హింస చూసుకోడట, పెళ్లి చూసి. ఏం యాటిట్యూడ్ మంది. సో వాళ్ళు మొత్తం స్మోక్ మానేస్తారు, డ్రింక్ మానేస్తారు, మానేసి ఇద్దరు కూడా 1 ఇయర్ టోటల్గా అన్ని జీరో చేసుకొని అలవాట్లు అప్పుడు పిల్లల్ని ప్లాన్ చేసుకుంటారు. అంటే దానివల్ల పుట్టే పిల్లలు, దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ వాళ్ళు రియలైజ్ అయ్యారు కాబట్టి దాన్ని రెస్ట్రిక్ట్ చేసుకొని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని పిల్లల్ని కంటున్నారు. ఆ అవకాశం మనకు కూడా ఉంది. హీలీ ద్వారా అద్భుతంగా దాన్ని మనం సాధించగలుగుతాం. ఛాలెంజ్ చేస్తున్నాను, మీ ఫ్యామిలీస్లో ఎవరైనా పిల్లల్ని ప్లాన్ చేసుకుంటే, ముఖ్యంగా మన హీలీ మెంబర్స్ ఇక్కడ ఉన్న మనం అందరం ఓత్ తీసుకుందామండి. పిల్లల్ని కనడం కాదు, బెస్ట్ పిల్లల్ని కనడం ముఖ్యం. ఆ బెస్ట్ పిల్లలు ఎట్లా పుట్టాలి అంటే టాప్
అటు బ్రెయిన్ టాప్ ఉండాలి, ఇటు స్పైన్ టాప్, బాడీ టాప్ ఉండాలి. మరి ఈ బ్రెయిన్ టాప్ ఉండాలి, స్పైన్ టాప్ ఉండాలంటే ఇటు మరి ఆడామె కాంట్రిబ్యూట్ చేసే, తల్లి కాంట్రిబ్యూట్ చేసే ఎగ్ స్ట్రాంగ్ ఉండాలి, ఎగ్ టాప్ ఉండాలి. ఇటు ఈయన కాంట్రిబ్యూట్ చేసే స్పైన్ నుంచి స్పర్మ్ స్ట్రాంగ్ ఉండాలి, మొటాలిటీ బాగుండాలి. ఈ రెండింటిని సాధించాలి అంటే ఫస్ట్ మనం బాగుండాలి. మరి వెనకటికి ఇవన్నీ లేదు కదండి అంటే, మరి వెనకటి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు కూడా లేవండి, అవన్నీ అవసరం కూడా లేదండి వాళ్ళకి. దానికి ఒకటే నిర్ధారణ మీకు నిరూపించి చెప్పగలుగుతాను. అదేంటో తెలుసా? వెనకటి వాళ్ళు ఇవన్నీ ప్లాన్ చేసుకోలేదండి, అయినా కూడా బెస్ట్గా అన్నారు, బెస్ట్గా ఉన్నారు. ఇప్పుడు అన్ని మనం ప్లాన్ చేసుకోవాల్సింది, వేరే ఆప్షనే లేదు. నా ఇష్టం అంటే ఇంకా రేపు అనుభవించాల్సింది. నేను నమ్మను, ఒప్పుకోను, నేను ఫాలో గాను అంటే పనిష్మెంట్ ఎవరికి, పెనాల్టీ ఎవరికి? ఒకసారి ఆలోచించండి. మరి పూర్వం ఎందుకు లేదు ఇవన్నీ, అవసరం లేదు అంటే ఒకటే చిన్న ఎగ్జాంపుల్. పూర్వము ఇండ్లలో డెలివరీ చేసేవాళ్ళు, ఇప్పుడు చేయమనంటే ఇండ్లలో డెలివరీ చూద్దాం. ఆపరేషన్ థియేటర్లోనే కష్టంగా ఉంది పరిస్థితి. పిల్లనా తల్లి అనే పరిస్థితిలో వాడికి వెళ్ళిపోయాం మనం. కొన్ని రోజులు పోతే పిల్ల కంప్లీట్ బెడ్ రెస్ట్, ప్రెగ్నెంట్ అయితే ఇళ్ళ కింద కాళ్ళు పెడితే కథం ఆపరేషన్. ఇది ఈ రోజు పరిస్థితి మనది. మరి పూర్వం ఇంకో 5 నిమిషాల్లో ఈయన ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చేలోపు ఇగో పిల్లడి అయ్యో బాబు పుట్టాడండి, చేతిలో పెట్టినారు, అమ్మ తల్లులు ఉన్నారు. ఉన్నారా లేదా? ఇక్కడ ఉన్న వాళ్ళలో 50+ ఉన్న వాళ్ళందరూ మీరే చెప్పండి. కొంతమంది ఇళ్లలో పుట్టిన వాళ్ళు ఉన్నారు. ఇంకా నెక్స్ట్ జనరేషన్కి అది పుట్టే వాళ్ళట అని చెప్పుకోవాలి. మనం పోతాం కాబట్టి మనం ప్రూవ్ చేయడానికి లేదు ఛాన్స్. వాళ్ళు అనుకుంటారు, బుక్కుల్లో చదువుకుంటారు. పూర్వం అంట రాబోయే రోజుల్లో ఈ పుట్టకాలు కూడా ఉండవు అనుకోండి, ట్యూబ్లలో పుడతారు. ఈయన ఎగ్ ఇస్తారు, ఆయన కౌంట్ ఇస్తారు. ఈ కౌంట్ ఎగ్ జీరో అయిపోతే వేరే వాళ్ళు ఇస్తారు. అక్కడ ఏదో ట్యూబ్లలో కనేస్తే కండి, ఇంకో బాబు నీ పిల్లోడు తీసుకో, ఇంటికి పో, పెంచుకో, హ్యాపీగా ఎంజాయ్ చేయి. ఈ రోజులు కూడా చూస్తున్నాం మనం. అంటే ఎటు గ్రోత్ అవుతున్నాం, ఎక్కడ మనం డెవలప్ అవుతున్నాము, ఎక్కడ లాస్ అవుతున్నాము, ఏం పోగొట్టుకుంటున్నాం, ఇది ఎవరు రియలైజ్ అవుతలేదండి. దీనికి చదువుతో సంబంధం లేదు, డబ్బులతో సంబంధం లేదు. బాగా డబ్బులు ఉంటే ఈ నాలెడ్జ్ ఉండి బాగుపడుతున్నారా? వాళ్ళు కూడా చెడిపోతున్నారు. చూపించండి నాకు ఒక్కరు బాగా డబ్బులు ఉన్న వాళ్ళు, బాగా మంచి పిల్లలు కనుకోండి, లేదా బాగా చదువుకున్న వాళ్ళు మంచి పిల్లలు కనుకోండి, చూపించండి నాకు. వాళ్ళలో కూడా ఉన్నారు ఆటిజం. వాళ్ళలో బాగా చదువుకున్న వాళ్ళకి కూడా ఆటిజం పిల్లలు పుడుతున్నారు. అమెరికాలో పుట్టే పిల్లలంతా ఆటిజం పిల్లలే కదండి, మన ఇండియన్స్ పుట్టే పిల్లలు. పోండి ఒక ఆటిజం సెంటర్కి వెళ్ళి ఇంటర్వ్యూ చేయండి. ఆ ఆటిజం సెంటర్లో ఉన్న పిల్లలంతా ఎవరు? డబ్బులు ఉన్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ పిల్లలే. అవునా కాదు? ఫ్యాక్టర్ నేను అబద్ధాలు చెప్తున్నాను. ఇవన్నీ ఫ్యాక్ట్స్. నేను థియరీ డాక్టర్ కాదు, నాకు థియరీ అసలు ఇష్టం ఉండదండి, ప్రాక్టికల్ కూడా అసలు ఇష్టం ఉండదు. ఫ్యాక్ట్ ఇష్టం అండి, ఫ్యాక్ట్ ఫైండ్ చేయడం. ఇవన్నీ నేను ఫ్యాక్ట్గా, నేను పర్సనల్గా రోజు చూసి చూసి మీకు ముందు చెప్తాను. ఇవాళ టాపిక్ మాత్రం నాకు చెప్తున్నానండి, ఇట్ ఈస్ నెక్స్ట్ లెవెల్ టాపిక్. ఇది కంపల్సరీ ప్రతి ఒక్కరు వినాల్సిందే, అర్థం చేసుకోవాల్సిందే, ఫాలో చేసుకోవాల్సిందే. కాదంటే ఇక అనుభవించాల్సిందే. ఎస్కేప్ లేనే లేదు, ఆప్షనే లేదు. దయచేసి మళ్ళీ చేతులు అయితే చెప్తున్నాను, ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేయండి. సరే వాళ్ళు ఈలీగా ఉంటారా, వాడతారా, అది కనీసం నెక్స్ట్ జనరేషన్ కాపాడుకోమనండి. మొదలే మామూలుగా పుట్టే పిల్లలే పావడం పుడుతున్నారంటే మళ్ళీ మందులేసి పిల్లలు పుట్టిస్తున్నాం. ఇంకా అది ఇక్కడ ఇంకెంత ఘోరం. ఒక పూటే తినే ఫుడ్కి ఆర్గానిక్ ఫుడ్ ఎతుకుతున్నాం. ఆర్గానిక్ ఫుడ్, ఆర్గానిక్ ఫ్రూట్స్, ఆర్గానిక్ వెజిటేబుల్స్ అంట. మరి పుట్టే పిల్లలు మందులతో పుట్టిస్తారు. ఆలోచించండి ఎక్కడ పోతున్నాం మనం, ఏం కాబోతుంది మనం నెక్స్ట్ జనరేషన్. దీని నుంచి మన జనరేషన్ని కాపాడుకోవడానికి, మళ్ళీ బెస్ట్ జనరేషన్స్ మళ్ళీ సృష్టించడానికి, నిజంగా ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో హీలీ అనే ఈ డివైన్ డివైస్ మన జనరేషన్స్ కూడా రెడీ చేయడానికి వచ్చిందండి. దానికి ఏం చేయండి అంటే, ఎప్పుడైతే పిల్లల్ని కనాలని ప్లాన్ చేసుకుంటారో ఒక 1 year బిఫోర్ నుంచే నేను చెప్పినట్టుగా అన్ని చెడ్డ అలవాట్లు మానేసి ఒక సృష్టి కార్యాన్ని ముందరేసుకోండి. పిల్లలు కనడం అనేది జస్ట్, ఇట్ ఇస్ నాట్ ఫిజికల్ ఫినామినా, ఎంతో బ్లెస్సింగ్. నేచర్కి మనం ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్. నేచర్ మనకి ఇచ్చింది, ఏమిచ్చింది? జన్మనిచ్చింది.
మనం మళ్ళీ నేచర్కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాం జన్మనీయడం. జన్మనీయడము ఎన్ని జన్మల పూర్వ పుణ్య ఫలం అంటారు నేనైతే ఒకరికి జన్మనీయడం. అలాంటి సృష్టి కార్యాన్ని అద్భుతంగా నిర్వర్తించాడు. దానికి ఫస్ట్ స్టార్ట్ చేయండి పటేల్ డిటాక్స్ ప్రోగ్రామ్. మీ బాడీ మొత్తాన్ని డిటాక్స్ చేయండి ఇద్దరు, అటు మగవాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు. ఫస్ట్ స్టార్ట్ చేయాల్సి బాడీని క్లీన్ చేయండి. ప్యూర్ ప్రోగ్రామ్ పెట్టుకోండి, ఇంప్యూరిటీస్ ప్రోగ్రామ్ పెట్టుకోండి, క్లీన్ ఆల్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. బాడీ మొత్తం క్లీన్ చేయండి. ఈ చెత్త చెదారం అంతా తీసేయండి, భూమిని క్లీన్ చేయండి. అట్లానే అమ్మాయిలు రోజు పెట్టుకోండి ప్యూర్ ప్రోగ్రామ్. ఒక 3 నెలలు మొత్తం ఇద్దరు ప్యూర్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. పటేల్ డిటాక్స్, ఇటు డిటాక్స్ మెన్, ఇటు డిటాక్స్ ఉమెన్. మొత్తం 3 నెలలు మొత్తం టాక్సిన్స్ అన్ని జీరో చేసిన తర్వాత ఇటు మగవాళ్ళు ఏం చేయండి అంటే పొటెన్సీ ప్రోగ్రాము, హార్మోనల్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. అమ్మాయిలేమో ఫర్ ఉమెన్ ప్రోగ్రాము, హార్మోనల్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. అంటే ఎగ్ క్వాలిటీని పెంచండి, ఎగ్ క్వాంటిటీని పెంచండి. అలానే అబ్బాయిలు ఏం చేయండి, స్పమ్ క్వాలిటీని పెంచండి, మొటాలిటీని పెంచండి. ఎక్కువసేపు ఈదేటట్టు స్ట్రాంగ్ స్పమ్ తయారయ్యేటట్టు థిక్గా. అంటే దానివల్ల ఏమవుతుంది, ఇటు ఈ రెండు స్ట్రాంగ్ అయిపోయాయి కాబట్టి పుట్టబోయే బిడ్డ ఆటోమేటిక్ స్ట్రాంగ్ అండి. ముందే ప్రాసెస్ చేసుకున్నారు మీ బాడీని. అట్లా అదో 3 నెలలు వాడండి. ఫస్ట్ క్లీనింగ్ ప్రోడక్ట్ 3 నెలలు వాడండి, బాడీస్కి క్లీన్ చేసుకోండి. నెక్స్ట్ 3 నెలలు ఏం చేయండి, క్వాలిటీని పెంచడానికి ప్రోగ్రామ్ పెట్టండి. పెట్టిన తర్వాత ఎట్లయితే ఓలేషన్ చెకింగ్ కిట్ దొరుకుతుందండి, అంటే యూరిన్ మొదటి డ్రాప్ ఓలేషన్ అంటాం అనమాట. అంటే ఇట్లా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తారు కదా, అలా మొదటి డ్రాప్ వేస్తే 11th డే నుంచి 21st, దాన్ని పీరియడ్ అయినాక 11 రోజు నుంచి 21 రోజు మధ్యలో, అంటే ఎప్పుడు ఓవలేట్ అవుతుంది. అంటే టాప్ ఎగ్ సెలెక్ట్ చేసుకుందాం. దాంట్లో టాప్ ఎగ్ ఎట్లా దొరుకుతుంది అంటే యూరిన్ డ్రాప్ వేసినప్పుడు 2 డబుల్ మార్కులు వస్తాయండి. ప్రెగ్నెంట్ అయినప్పుడే వస్తుంది కాదు, రోజు కూడా వస్తుందండి. 11th నుంచి 21st డేలో ప్రతి ఒక్క లేడీకి ఓవలేట్ అవుతారు, ఎగ్ రిలీజ్, టాప్ ఎగ్. దాంట్లో డార్క్ డబుల్ మార్క్ వచ్చే డే టిక్ చేసుకోండి. ఆ డార్క్ రెడ్ మార్క్ వచ్చే డేట్ని ప్లాన్ చేసుకోండి. అప్పుడు చూడండి ఎట్లాంటి బేబీ వస్తాడు. ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో మన మేల్ ఇటు ఫీమేల్ ఒక్క పూట తినే తిండికే బెస్ట్ హోటల్ ఏంటి, బెస్ట్ డిష్ ఏంటి, ఆ రోజు స్పెషల్ ఏంటి, ఇన్ని చూసుకుంటాం. ఆర్గానిక్ ఏంటి, మళ్ళీ కెమికల్ వద్దు. మరి మన తరాలని నడిపించే మన జనరేషన్ ఎంత స్ట్రాంగ్గా పుట్టాలి, జీన్స్ ఎట్లా ఉండాలి, అది ఎవరి చేతిలో లేదండి, మీ చేతిలో ఉంది, మన చేతుల్లో ఉంది. ఇంత విడమర్చి చెప్పేవాళ్ళు ఎవ్వరు మీకు దొరకరండి, నేను ఛాలెంజ్ చేస్తాను. కానీ నా బాధ ఈ మీటింగ్లో, ఈ పౌర్ణమి రోజు, ఈరోజు దత్త జయంతి, మీ అందరికి కూడా ఈ దత్త జయంతి శుభాకాంక్షలు చెప్తూ, అద్భుతమైన రోజు అండి. అందుంచి నేను ఈ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నా. ఎందుకంటే ప్రతి గురువారం పిల్లలు పుట్టని వాళ్ళ గురించి నేను స్పెషల్గా ప్రోగ్రామింగ్ చేస్తానండి. దానికి గాను ఈరోజు ఈ టాపిక్ని సెలెక్ట్ చేసుకున్నాను. మనస్ఫూర్తిగా మన నెక్స్ట్ జనరేషన్స్ టాప్ జనరేషన్స్ అవ్వాలని, క్వాలిటీ పిల్లలు పుట్టాలని, అద్భుతంగా రాణించాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ, దీన్ని చాలా సీరియస్ తీసుకోండి. ఇవాళ నేను చెప్పిన ప్రతి టాపిక్లో ప్రతి వర్డ్ చాలా ఇంపార్టెంట్, దీన్ని మించింది లేదు. ఛాలెంజింగ్గా చెప్పగలుగుతాను. ఫాలో అయ్యి ఇటు ఎండోపరాస్, ఇటు మెనోపాస్, అండ్ లెట్ అస్ ప్లాన్ ఫర్ బెస్ట్ జనరేషన్స్. ఈ నేచర్కి ఒక బెస్ట్ గిఫ్ట్గా అద్భుతమైన, మళ్ళీ పూర్వీకులు కన్నారు కదండి, టాప్ పిల్లల్ని కన్నారు కదా, మళ్ళీ టాప్ లైన్ కంటిన్యూ చేద్దాం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హరీష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఏ వండర్ఫుల్ నాలెడ్జ్ అండి. ఇవాళ చాలా అద్భుతము, ప్రతి ఒక్కరికి కూడా మ్యాండేటరీగా అవసరమైన అంశం మీరు ఇవాళ చూస్ చేసుకొని చాలా చక్కగా మా అందరికీ వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకొక విషయం యాడ్ చేస్తున్నానండి. ఎస్. కీలి కొన్న వాళ్ళు ఉంటే మీ అందరికి కూడా ఈ దత్త జయంతి సందర్భంగా ఈ పౌర్ణమి రోజు రాత్రి
ఒక అద్భుతం ప్రోగ్రామ్ అనమాట. ఇవాళ మాత్రం 100% కాస్మిక్ గ్రోత్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. ఎందుకంటే చతుర్దశి పౌర్ణమి మధ్య కాంబినేషన్లో, అంటే తిథులు వచ్చినప్పుడు చతుర్దశి పౌర్ణమి రెండు కలిసి ఒక తిథి వస్తుందండి. అది వస్తుంటాయి, ఓవర్లాప్ అవుతుంటాయి, ఒకటి సగం అవుతుంది, ఒకటి పూర్తిగా అవుతుంది. కానీ ఈ సంధిలో ఒక అద్భుతమైన మహాపురుషుడు జన్మించాడు. అదే మన దత్త భగవానుడు. దత్త భగవానుకున్న సీక్రెట్ ఏంటంటే ఆయన 3 అవతారాల పవర్ని తీసుకొని వచ్చిన వ్యక్తి అండి. అటు బ్రహ్మ విష్ణు మహేషులు ముగ్గురు కలిస్తే దత్త అవతారం అవుతుంది. ఆయన 16 అవతారాల్లో ఈ కలియుగంలో ప్రత్యక్షంగా లైవ్గా ఉన్న వ్యక్తి అనమాట. మన సనాతనం కూడా అదే చెప్పింది. అంటే కామధేను, ఆంజనేయ స్వామి, దత్తాత్రేయుడు, వీళ్ళంతా లైవ్లో, అంటే ఎన్ని ఎన్ని తరాలైనా సరే, ఎన్ని యుగాలు దాటినా సరే వీళ్ళు జీరో అవ్వరండి. వీళ్ళు మనతో పాటు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉంటారు. చాలా మంది దత్త భక్తులకు ఇది ఐడియా ఉంటుంది. అంటే పిలిస్తే పలుకుతారు. ఆ దత్త కల్టులో ఇక వాళ్ళకు ఉండే ప్రొటెక్షన్ ఇంకెవరికి ఉండదండి. వాళ్ళు మనం టచ్ కూడా చేయలేము, అంత స్ట్రాంగ్గా వాళ్ళు ప్రొటెక్ట్ అయి ఉంటారు. సో అలాంటి అద్భుతమైన సంధి రోజు ఇది, పౌర్ణమి రోజు. కాబట్టి కాస్మిక్ గ్రోత్ ప్రోగ్రామ్ పెట్టుకొని పడుకోండి. ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. లెట్ కాస్మిక్ ఎనర్జీ, ఈ రోజు వచ్చే ఈ ఎనర్జీ అనేది ఒక అద్భుతమైన వ్యక్తిని మనకు అందించారు కాబట్టి ఆ అద్భుతం ఎనర్జీ అనేది మళ్ళీ పాస్ అవుతుంది కాబట్టి మనందరికీ దాన్ని మ్యాక్సిమం గ్రాప్ చేసుకోండి. కాస్మిక్ గ్రోత్ ప్రోగ్రామ్ పెట్టుకొని. థ్యాంక్ యూ వెరీ మచ్, ఓటర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, వాల్యూ యాడెడ్ పాయింట్. థ్యాంక్స్ ఎలాట్ ఫర్ యువర్ టైం అండి. దిస్ మచ్ ఆఫ్ అంటే చాలా అద్భుతమైన నాలెడ్జ్ని మా అందరికీ పంచుతున్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పటి వరకు ఉన్న లాస్ట్ వరకు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మిస్ అవ్వకుండా ఈ గురువారాల సెషన్ మీరు అందరూ అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నానండి. అంతేకాకుండా ప్రతి శనివారాలు మనకి నాలెడ్జ్ సెషన్, వాట్ ఈస్ హీలింగ్ అనే అంశం పైన మనకి నాలెడ్జ్ సెషన్ ఉంటుంది. సో తప్పనిసరిగా మీరు వారికి ఈ యొక్క లింక్ని షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. గుడ్ నైట్ ఎవ్రీవన్. సార్, ఎనీథింగ్ యూ వాంట్ టు యాడ్? యా, ఓకే, డన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. గుడ్ నైట్ ఎవ్రీవన్. సీ యూ ఆన్ సాటర్డే. థ్యాంక్ యూ అండి.